నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. త్వరలో పాదయాత్రలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వచ్చే నెల ఏ లక్ష్యంతో ఈ పాదయాత్ర చేయబోతూ ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకో? పాదయాత్రకు సంబంధించి జరూరీ బదలావు అనేటువంటి పేరుతో మార్పు కావాలి అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాలు, ప్రచారయాత్ర కార్యక్రమాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలను చైతన్యవంతులు చేస్తూ పోరాటానికి వారిని సన్నద్ధం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చాలా వాగ్దానాలు చేసినటువంటి సందర్భం కూడా తెలుసు. ఎన్నికల మేనిఫెస్టోని ఒకసారి తిరిగేస్తే ఎన్ని రకాల వాగ్దానాలు చేశారు, వాళ్ళు ఎన్ని రకాల పండుగలు పబ్బాలు జరుపుకొని చాలా గట్టిగా మేము అమలు చేశామని చెప్పేసి ఒకరి పట్టు 10 మంది అరిచినా కూడా నిజంగా ప్రజల్లో అలాంటిది అమలు చేయలేదనేటువంటి భావనలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి నాయకత్వంలో 17వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఎవ్రీ డే ప్రతిరోజు ఒక ప్రజా సంఘాది విద్యారంగ సమస్యలపైన కానీ, నిరుద్యోగ సమస్య పైన కానీ, కూలీ రేట్ల పెంపుదలకు సంబంధించి కానీ, కార్మిక వర్గానికి సంబంధించినది కానీ, అదేవిధంగా భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు సంబంధించినటువంటి విషయంలో అన్ని ప్రజా సంఘాలు, సిపిఐకి అనుబంధంగా ఉన్న ప్రజా సంఘాల నేతృత్వంలో ఎవ్రీడే ఒక కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో కూడా యాక్టివిటీకి ప్లాన్ చేయడం జరిగింది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఒక పాట పాడారు బిఫోర్ ఎలక్షన్ కంటే ముందు. మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా మేము ఇల్లు ఇస్తాము, దానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అని చెప్పి ప్రకటించారు. ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు అని చెప్పి ప్రకటించారు. అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇల్లు లేదు, ఇడుపు లేదు, 4 లక్షల రూపాయలు డబ్బులు లేనటువంటిది. ఇది ఒక ప్రధానం. అదేవిధంగా మహిళలకు సంబంధించి 1500 అని చెప్పేసి ఆ మాట చెప్పాడు. అది కూడా అమలు కానటువంటిది. నిరుద్యోగులకు సంబంధించి కూడా చాలా తెలివైనటువంటి ప్రకటనలు, నిలువెత్తు యాడ్స్ ఇస్తున్నారు తప్ప వాస్తవంగా నిరుద్యోగులకు 8 లక్షల ఉద్యోగాలు రావాలి. ఇంకా ఇప్పుడు 2 నెలలు అదనంగా జరిగింది కాబట్టి 8.5 లక్షల ఉద్యోగాలు రావాలి. కానీ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. అది కూడా డిఎస్సి అనేటువంటి దాన్ని ఒకటి చేశారు. అది కూడా అంత తప్పులు తడక, అక్రమాలు వగైరా జరిగాయని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఆ డిఎస్సి కూడా గత ప్రభుత్వం వేసినటువంటిదే తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా వేసినటువంటిది ఏమీ లేనటువంటిది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. పైగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగ అభివృద్ధిని బాగా చేస్తామని చెప్పేసి ప్రకటించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి సంబంధించి సిఐఏ సదస్సు జరిపారు విశాఖపట్నంలో. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఒకవైపు చెప్పారు. అదే 27 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి దాదాపు 600 పైచిలకు చిన్న పెద్ద పరిశ్రమలతో ఎంఓయూ కుదిరించుకుంటే ఎన్ని గ్రౌండ్ అయినాయి, దాని మూలంగా ఎంత ఉత్పత్తి వచ్చింది, ఆ ఉత్పత్తి ఎంతమందికి ఉపాధిని క్రియేట్ చేసింది అనేటువంటి శ్వేతపత్రం ప్రకటించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కానీ అది కూడా బాబు గారి పరిపాలన నుంచి వచ్చినటువంటి పరిస్థితి లేనటువంటిది. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ పేరుతో 99 పైసలకే భూములు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. భూములు ఇవ్వడానికి, పరిశ్రమలు రావాలంటే భూములు ఇవ్వాలి. బట్ కానీ పరిశ్రమలు వాళ్ళు ఉత్పత్తి చేయడానికంటే, ఉద్యోగాలు క్రియేషన్ చేయడానికంటే పరిశ్రమల యొక్క కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలు కాపాడే పద్ధతుల్లో వ్యవహారం నడిపిస్తే దాని మూలంగా ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ ఒకటి. స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో ముచ్చటగా 2వసారి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు కూడా 2018లో ఆయన దిగిపోయేటువంటి సందర్భంలో కడపలో పెద్ద ఆమరణ గారికి చేశారు. అక్కడ కంబాల దగ్గర ఒక పెద్ద కమాన్ వేసి ఆర్డీఓ ఆఫీస్లో ఒక రాయి వేసిపోయారు. తర్వాత అధికారం పోయింది, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఊరికే కంటి తుడుపు చర్యగా ఈరోజు అలాంటి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పక్కన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నారు. ఉండే ఉద్యోగులందరినీ తొలగించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార పార్టీ కూటమి ఎంపీలు మాత్రం ఖచ్చితంగా అక్కడ వచ్చేటువంటి మిట్టలు స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంత గనులు కావాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. కానీ
విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో మాత్రం ఒక్కరు కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నక్కపల్లి దగ్గర వచ్చేటువంటి బల్క్ డ్రగ్ పరిశ్రమ కానీ, లేకపోతే విశాఖ కేంద్రంగా వచ్చేటువంటి డేటా సెంటర్లు, అది గూగుల్ డేటా సెంటర్ అంటే గూగుల్ డేటా సెంటర్ కాదు, అది ఆదాని డేటా సెంటర్ అయితే దాని గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి పిలిపిస్తారు. ఏదో ఒక డేటా సెంటర్లే అనుకుంటే అది ప్రపంచ దేశాల్లో దాన్ని తిరస్కరించి అక్కడ పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది, తాగే మంచినీళ్ళు కలుషితం అవుతున్నాయి, ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, పైగా వాటర్ చాలా ఎక్కువ కావాలి, దానికి కరెంట్ ఎక్కువ కావాలి, రకరకాలదంటే దానికి 20,000 కోట్ల రూపాయలు దానికి రాయితీలు ఇచ్చి అక్కడ తీసుకొని వచ్చి ఆ ఉద్యోగాలు ఎన్ని ఇస్తున్నారంటే ఇంతవరకు ఇతిమిద్దంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి లేనటువంటిది. చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ నెలలో ఒక డయాగ్రామ్ వేసి అసెంబ్లీలో మంగంపేట ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మంగంపేట వెరైటీస్ గనులు 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అండ్ కో దోపిడీ చేశారని చెప్పారు. పోనీ అంత దోపిడీ చేశారని మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి లోపల వేసిండాల, అది వేయలే. పైగా ఏ కంపెనీ అయితే గతంలో ఇట్లా అక్రమాలకు పాల్పడిందని మీరు చెప్పారు, మా నాదెల్ల మనోహర్ గారు చెప్పారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు చెప్పారు. కానీ రెండో రోజే 48 గంటలు కలవకముందే ఏ కంపెనీని అయితే బోగస్ అన్నారో అదే కంపెనీకి మీరు మొత్తం ఏకపక్షంగా మీరు తవ్వుకోవచ్చు అని చెప్పేసి 1,130 రూపాయలు 1,150 రూపాయలు దాని టన్ను ఇట్టని చెప్పి గవర్నమెంట్కు దాదాపు 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినా సరే ఏకచిత్రాధిపత్యంగా ఒకటే కంపెనీకి ఇచ్చారు. ఇంకా మీరు ఎవరు దొంగ అనుకోవాలి, ఎవరు దొర అనుకోవాలి? కాబట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటిది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి 2 సంవత్సరాల ఈ కూటమి పరిపాలనా కాలంలో అన్ని పారిశ్రామిక వాడలు ఎక్కడేసిన గొంగలి అక్కడ అన్నటువంటి చందంగా ఉంది. కాబట్టి బాబు గారు 2 సంవత్సరాల కూటమి పాలనలో ఆయన చెప్పేటువంటి అంశాలన్నీ కూడా 2 అంశాల చుట్టూ తిప్పాడు. 1 అమరావతి, 2 పోలవరం అని చెప్పారు. గతంలో పోలవరం కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది, దాన్ని ఈయనే కావాలని చెప్పేసి మేము తీసుకుంటామని చెప్పారు. అదే ప్రధానమంత్రి గారు ఇదే విజయవాడకు వచ్చి, ఇదే గుంటూరు జిల్లాకు వచ్చి, ఇదే తిరుపతిలో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏటీఎం లాగా వాడుకుంటారని చెప్పేసి ఉపన్యాసం ఇచ్చారు. ఇదే అమిత్ షా గారు విశాఖపట్నం కేంద్రంగా బీచ్లో పెద్ద బహిరంగ సభ పెట్టి ఇదే చెప్పారు. కాబట్టి రాజకీయ నాయకుల యొక్క నోట్లో ఉండేటువంటి నాలుకకు నర్రం లేదు కాబట్టి వాళ్ళ ఇష్టం, అంటే జనానికి మతిమరుపు అల్జీమర్స్ రోగాలు ఏమన్నా ఉన్నాయేమని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కానీ అట్టేం కాదు, మనం ఖర్చు తగ్గించుకోవాలి, పొదుపు చేయాలి. ఖర్చు ఎక్కడ తగ్గిస్తూ ఉన్నారు మీరు? లోకేష్ బాబు ఒక విమానం వేసుకొని తిరిగా, పవన్ కళ్యాణ్ గారు ఒక విమానం వేసుకొని తిరిగిరి, మీరు ఒక విమానం వేసుకొని తిరిగిరి. రెగ్యులర్గా మీ యొక్క ప్రచార పటోపము విపరీతంగా వైపున కొనసాగిస్తుంది. ఎక్కడ పొదుపు? వయసు అయిపోయినటువంటి వాళ్ళు, పదవి విరమణ చేసినటువంటి వాళ్ళు, ఐఏఎస్ దగ్గర నుంచి ఒక్కొక్కరికి 2 పోస్టులు 3 పోస్టులు ఇన్ఛార్జీలుగా ఇచ్చి వాళ్ళనే అక్కడ పెట్టేసి కొత్త ఉద్యోగార్థులకు అవకాశం లేకుండా సెక్రటరియట్ ఇండాకు వాళ్ళనే పెట్టేటువంటి పరిస్థితి. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి పీపుల్ను ఇళ్లకు పంపిస్తే వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు, పెన్షన్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళనే కొనసాగిస్తారు. మరి నూతనత్వం ఎలా వస్తుంది? మేమైతే రిటైర్డ్ అయినటువంటి పీపుల్ను ఇంటికి పంపించమని చెప్తా ఉన్నాం, కానీ మీకు వాళ్ళందరూ ఉపయోగపడతారని చెప్పి వాళ్ళను పెట్టుకున్నారు. ఇప్పుడు రావాల్సినటువంటి నూతన తరం రావాల్సిన దాన్ని నిరాకరిస్తున్నారు. బాబు గారు నాతో పాటు నాకు తగ్గట్టే ఉండాలనేటువంటి బాపత్తులో ఆలోచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేదే మా అభిప్రాయం. సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఉద్యమం కోసం చర్చ జరుగుతుంది సార్, అయితే ఇది అంతా బీజేపీ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి కుట్ర, కమ్యూనిస్ట్ పార్టీలు దీని వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నారు అన్నటువంటి ఒక నెరేషన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటి? ఎందుకు అంత అసంతృప్తి వచ్చింది అనుకుంటా? ఈ మూమెంట్ను వెనక పక్క కమ్యూనిస్టులే ఉండి నడిపిస్తున్నారు అని అంటే అది నిజమే అయితే ఆనందపడేటి వాళ్ళలో నేను ఒకరిని. ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి ఘోరాలపైన, నేరాలపైన కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల వాయిస్ వినిపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. కానీ మా వాయిస్ అంత బలమైనటువంటి వాయిస్గా రాలేదు. కానీ ఈరోజు జెన్జీ బ్యాచ్ ఏదైతే యూత్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు సప్రెషన్ అంగీకరించలేకపోతున్నారు, జరిగినటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నారు. అట్లా వచ్చినటువంటి మూమెంటే తప్ప దీనికి వెనక పక్క కమ్యూనిస్ట్ పార్టీలు ప్రొవోకేట్ చేసి మీరంతా పోండి అంటే, అలాంటప్పుడు అట్టయితే మా విద్యార్థి సంఘాలు, మా యువజన సంఘాలు ఫీల్డ్లో బ్రహ్మాండమైనటువంటి పోరాటాల్లో మేము ఉండాలి.
కానీ అది కరెక్ట్ కాదు. యూత్లో ఉన్నటువంటి అసహనం ఏదైతే ఉందో దానికి కమ్యూనిస్టులు ఇంకోటి కాదు. మరి కమ్యూనిస్టులు అయితే మీ రూపా గంగూలీ కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీనా, మీ బీజేపీ ఎంపీ, ఈరోజు మీ ఏబీవీపీ వాళ్ళు కూడా ఖండించారు. ఏంటి వాళ్ళు ఏమన్నా ఏఐఎస్ఎఫ్లోనో ఏఐవైఎఫ్లోనో లేదా కమ్యూనిస్ట్ పార్టీ సంఘాలు ఏమన్నా పనిచేశారా? కాబట్టి తప్పుడు మాటలు కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేస్తూ ఉందో దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. అది ఏంటి, ఇక్కడ నీట్ పేపర్ లీకేజ్ కాలేదా? 20 మంది విద్యార్థులు చనిపోలేదా? 2024లో హర్యానాలో మీ నాయకత్వంలో ఉన్న అక్కడ పేపర్ లీకేజ్ కాలేదా? అక్కడ లీకేజ్ అయినట్టు వాళ్ళు ఏం శిక్షించారు? ఈరోజు రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కోట అనేటువంటిది భారతదేశంలోనే ఒక ఎడ్యుకేషన్ మాఫియాకు కేంద్రం. అలాంటి చోట పేపర్ లీకేజ్ అయింది. ఆ పేపర్ లీకేజ్ అయిన తర్వాత మీరు పరీక్షను మళ్ళీ నిర్వహించాం, విమానాల్లోంటి పత్రాలు తీసుకొని వచ్చాం కాదు. ఇక్కడ కావాల్సింది 23 లక్షల మంది విద్యార్థుల యొక్క మానసిక స్థితి, ఆ కుటుంబాల తల్లిదండ్రుల యొక్క స్థితి ఈరోజు ఎడ్యుకేషన్ మాఫియా ర్యాంకుల పేరుతో ఎంత పెద్ద ఎత్తున కొనసాగుతుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యారంగాన్ని మీ చేతిలోకి తీసుకొని పోయి పదే నీట్ పరీక్ష, నాట్ ఓన్లీ నీట్ పరీక్ష, ఈరోజు సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ప్యాటర్న్ లీక్ అయింది. దాని తర్వాత టెట్ మహారాష్ట్రలో లీక్ అయింది. 2 సార్లు నీట్ ఇప్పటికి లీక్ అయింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా దాదాపు 150 పరీక్షలు, చిన్న పెద్ద పరీక్షలు పేపర్ లీక్ అయినాయి. విద్యాశాఖ మంత్రి మీరు, అదే విద్యాశాఖ మంత్రి 1997లో మీరు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒరిస్సాలో మీరు ప్రొటెస్ట్ చేశారా లేదా? ఆ రోజు బాగుంది, ఈరోజు బాగలేదా? ఆ రోజు మిమ్మల్ని కమ్యూనిస్టులు ప్రేరేపించారా పోయి అక్కడ కొట్లాడమని? మళ్ళీ డైరెక్ట్ చెప్తున్నాం, కొంతమంది యూట్యూబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది బీజేపీ వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి అలాంటి వాళ్ళు కొంత వేరే పద్ధతుల్లో ఈ మూమెంట్కు రకరకాల ఏదైనా ఒక ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తుందంటే అమెరికా నుండి వచ్చారు, అమెరికా నుంచి ఫండింగ్ వచ్చి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారని చెప్పేసి కొంతమంది బత్తాయి యూనివర్సిటీ గ్యాంగ్ ఒకటి తలకాయ లేకున్నటువంటి గ్యాంగ్ మాట్లాడుతుంది. మీకంటే బత్తాయి గాళ్ళు, మీకంటే అమెరికాకు ఏజెంట్లు ఎవరున్నారు రబై? కాబట్టి అక్కడ జరిగే ఉద్యమం జన్యులతో కూడుకున్నటువంటిది. ఇది ఎందుకు జరిగింది అని చెప్పేటువంటి మాట పక్కన పెట్టి దీనికి ఎర్రోళ్ళు ఉన్నారు, నల్లోళ్ళు ఉన్నారు అని చెప్పి కొన్ని కులపు ఛానళ్ళు వచ్చేసి కుళ్ళునంతా కూడా వెదజల్లడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని పట్టించుకునేవాడు ఎవడు లేడు. శాంతియుత పద్ధతులు ఆందోళన చేస్తూ ఉంటే మహిళలుగా ఉన్నటువంటి కొంతమంది ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి యూట్యూబర్స్గా లాఠీలు తీసుకొని చెప్పకూడనటువంటి చోట లాఠీలతో పెడతా ఉంటే సిగ్గు లేకుండా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి సిగ్గు లేదా? మీరు మహిళలు కాదా అని అడగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. కాబట్టి ఆ మూమెంట్ ఇంకా బ్లోప్ కావాలి, దేశమంతా కూడా బ్లోప్ కావాలి. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల కాలంగా ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టేటువంటి విధానం ఈరోజు జనంలో చర్చ జరుగుతూ ఉంది. ఆరావళి పర్వతాలు కొడితే ఎవరు అడగడానికి లేదు, లేకపోతే అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కొల్లగొట్టుకొని పోతే ఎవడు అడగడానికి లేదు, భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు నిరాకరిస్తే ఎవడు అడగడానికి లేదు, ఆదివాసులు అడవుల నుంచి ఖాళీ చేస్తే ఎవడు అడగడానికి లేదు, గిరిజనులు దళితుల పైన దాడులు చేస్తే ఎవరు అడగడానికి లేదు, మహిళల పైన దాడులు చేస్తే ఎవరు అడగడానికి లేదు. మీరు చెప్పేటువంటి అబద్ధాలు వార్చి వడ్డించి కొన్ని పత్రికలు శ్రీశ్రీ గారు చెప్పినట్లు పెట్టుబడికి కట్టుకథకు పుట్టినటువంటి ఈ విష పుత్రికలు, ఈ పత్రికలని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు, అది ఈరోజు అక్షరాలా నిజమవుతోంది. నిజంగా ప్రజా గొంతుకు మీరు వాయిస్ ఇచ్చేటట్టయితే వాస్తవాలు చెప్పండి, పొరపాట్లు జరిగితే చీల్చి చెండాడండి. అంతేగాని ఉద్యమం పైన అవాకులు చవాకులు పేల్చి అందులోంటి వేరే వాళ్ళు దూరారు, ఇంకొకరు వచ్చారు, దీనికి పక్క ఇట్లా అని చెప్తే అది నమ్మేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ దశ దాటిపోయింది. ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాల్సిందే. అదృష్టవశాత్తు నెహ్రూ గారు లేరు దేశంలో, లేకపోతే ఈ పేపర్ లీకేజీలకు కూడా నెహ్రూ గారే కారణం అని చెప్పి తప్పించుకునే బాపతు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది. మీరే కదా 12 ఏళ్ళ ఉంటే ఈ దేశాన్ని వెళ్తుంది మీరే కదా. కాబట్టి మీరు చూడాలి తప్ప మీరు బాధ్యత లేదు,
మీ ప్రధానమంత్రి గారు అడ్రస్ చేయండి. నిన్నలా తగుదనమ్మా అని చెప్పేసి ముసలక్క నీరు గాడ్చుకుంటే అర్ధరాత్రి పూట వచ్చి సెల్ఫీ వీడియో తీసి ఒకటి పంపించాడు. పిలు, మీకు గుండెకాయలు ఉంటే పిలు, ఈ దేశ మీడియాను ఎదుర్కోవాలనుకుంటే నీ గోధి మీడియాతో పాటు మిగతా మీడియా కూడా వస్తుంది, పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ దేశానికి సందేశమే మీకు చేతనైతే ఆ పని చేయలేరు. కానీ వేరే ఇవన్నీ సులభం కదా, డబ్బులు ఇచ్చి ఏది ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొని ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ముందు ఈడీ తర్వాత సిబిఐ మరొకటి వేసి ఆ కంపెనీల పైన దాడులు చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బు కట్టలు తీసుకొని వచ్చి ఆ డబ్బు కట్టలతో మండలానికి ఒకడు, గ్రామానికి ఒకడు 10,000, 15,000, 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి బత్తాయి వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళతో దేశంలో ఒక ఉన్మాదాన్ని రేకెత్తించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఇక్కడ భయపడే వాళ్ళు, దడుచుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు యూత్లో ఆ అవేర్నెస్ వచ్చింది. దాన్ని ఆపడం నీ తరం, నా తరం, ఎవరి తరం కాదు. నీట్కి సంబంధించి రీ ఎగ్జామ్ నిర్వహించాము, ఆ దోషుల్ని శిక్షిస్తూ ఉన్నాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతా ఉన్నాము. అయినా సరే సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నది కేవలం రాజకీయం కోసం మాత్రం ఈ డిమాండ్ తెరపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారని బీజేపీ అంటున్నారు. బీజేపీ ఎప్పుడైనా కూడా అది వాస్తవాలు ఒప్పుకుంటే దానిపైన ఒక శాపం ఉంది. నిజాలు చెప్పితే తల 1000 ఒక్కలై పగిలిపోయి పోతుంది అనేటువంటి ఒక శాపం ఏమన్నా ఉందేమో. ఎందుకంటే మునుల కాలం నుంచి చెప్తా ఉంటారు కాబట్టి అలాంటి శాపం ఉంది. ఈరోజు నీట్ ఎగ్జామ్ నిర్వహించాం, దానికి మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించాం అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు తప్ప 20 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి సంబంధించినటువంటి కాంపన్సేషను ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 అడుగుతూ ఉన్నారు. దానిపైన ఏమన్నా జవాబు చెప్తున్నారా? మీరు చెప్పలేదు. మీరు ఎగ్జామ్ నిర్వహించి దాని తర్వాత మళ్ళీ అది లీక్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అని మీరు చెప్తున్నారు. మళ్ళీ ఇబ్బంది లేదన్నప్పుడు 20 మంది పిల్లలు చనిపోయారు కదా, దానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? బీజేపీనే వహించాలి. దాన్ని అడ్రస్ చేయడం లేదు. పైగా మీరు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విద్యారంగాన్ని, ఉమ్మడి జాబితాలో ఉన్నదాన్ని ఈరోజు కేంద్ర పరిధిలోకి తీసుకొనిపోయి మొత్తం మెడికల్ కాలేజీ సీట్లన్నీ మీ ఆధీనంలో పెట్టుకొని దానికి నీట్ అని చెప్పేసి దాని ప్రకారం మీరు నిర్వహిస్తూ ఉన్నారు. దేశమంతా ఒకటి అని చెప్పి నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఎగ్జామ్ జరిగితే ఎక్కడైనా పొరపాటు లీకేజ్ అయితే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థుల వరకే నష్టం జరిగేది. ఈరోజు దేశం అంతా అన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కాబట్టి ఎన్టీఏ అనేటువంటిది ఒక సంస్థ, అది 2024లోనే సక్రమంగా నిర్వహించలేనప్పుడు, అది లీకేజ్ అయినప్పుడు దాన్ని మార్చి ఉండాల్సింది. ఎందుకు మార్చలేదు? ఏంటి మతలం ఏంటి? ఎన్ని కోట్ల రూపాయలు మీకు చేతులు మారుతూ ఉన్నాయి, లేకపోతే ఎందుకు మార్చరు? కాబట్టి అది ఒక ఫెయిల్యూర్ సంస్థ. దాని నుండి రద్దు చేసి ఇంకొకరికి ఇచ్చి ఉండాల్సింది పగడ్బందీగా. అంటే ఇప్పుడు మాకు కూడా ఒక డౌట్ ఉంది, ఈవీఎంల మూలంగానే గెలిచాడు నరేంద్ర మోడీ అని చెప్పి మాకు డౌట్ ఉంది. మరి మాకు ఆ డౌట్ తీర్చండి. మరి మీరు ఈవీఎంలో కాదు అని చెప్పి మీరు మళ్ళీ రీఎలక్షన్కి రండి. కాబట్టి ఇట్లాంటివన్నీ ఎక్సెప్రెషన్లు కాదు కావాల్సింది, జరిగిన తప్పు నుంచి. లాల్ బహదూర్ శాస్త్రి గారు దానికోసమే రాజీనామా చేశాడా? అంతకుముందున్నటువంటి మంత్రులు దీనికోసమే రాజీనామా చేశారా? నైతికత, బాధ్యత, దానికోసం జవాబుదారితనం కోసం వాళ్ళు చేశారు. కానీ మీకు ఆ జవాబుదారితనమే లేదే, మీ జవాబుదారితనమే లేదు. కాబట్టి మీరు పొగుడుకుంటా ఎవరికి వాళ్ళు ఈశ్వగురు అని చెప్పి మీరు పొగుడుకుంటా దేశం ఏమైపోయినా పర్వాలేదు, మేము ఏం చేసినా కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేడనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఇది ప్రధానమంత్రిని రాజీనామా కోరినా లేదా విద్యాశాఖ మంత్రి రాజీనామా వల్ల ఇందులో రాజకీయపరమైన డిమాండ్ ఎక్కడ కూడా లేదు. రాజకీయ పార్టీలు ముందు కోరాయా రాజీనామా చేయమని? స్టూడెంట్స్ కోరతారు. స్టూడెంట్స్ కోరకుండా ఎందుకు ఉంటారు? నువ్వు దీనికి బాధ్యుడిగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి జవాబు చెప్పాలి. ఆ జవాబుదారితనం లేనప్పుడు రాజీనామా చేయి. ఇంకోని మరి నీ గవర్నమెంట్ వద్దు మాకు పోని పడదోయడానికి ఏమైనా చెప్పారా? నువ్వు ప్రధానమంత్రిని అడిగారు, నువ్వు అతనితో రాజీనామాను తీసుకో, లేదంటే బర్తరఫ్ అన్న చేయి అని చెప్పారు. అది చేతకాలనుకో నువ్వే రాజీనామా చేయి, నైతికంగా ఉంటుంది, దేశం అంతా కూడా గర్విస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో రాజకీయపరమైన డిమాండ్ ఏం లేదు. ఫెయిల్యూర్స్ నుంచి ప్రజలు కోరుకునేటువంటి ఒక జెన్యూన్ డిమాండ్. ఇది ఎవరు కాదనలేనటువంటి అంశం. సరే, సుప్రీంకోర్టు జడ్జి గారు, సిజే గారు, ఆయన సూర్యకాంత్ మిశ్రా గారా, ఆయనకు
ఈ ఢిల్లీలో జరిగేటువంటి గలాటలు, అక్కడ జరిగే లాఠీ చార్జ్ అవన్నీ చూసేటువంటి టైం లేదు. ఎందుకంటే వారికేం బాగా ఉన్నారు కాబట్టి 3,50,000 రూపాయలు జీతం వస్తుంది. 12 మందో 14 మందో మంచిగా పనిచేసేటువంటి బిల్ల జమాల దగ్గర నుంచి మెసెంజర్ల దగ్గర నుండి అందరూ కూడా బాగుంటారు, అన్ని సపరేలు చేస్తారు. కాబట్టి టయానికి అన్నీ వస్తాయి, బంగ్లాలు గింగ్లాలు అన్నీ వస్తాయి. 7 బెడ్రూమ్లు అనేటువంటి బంగ్లా వస్తుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి టైం పెద్దగా ఉండదు. కాబట్టి అంత టైం లేని సందర్భంలో మేము సిపిఐగానే ఈ స్టేట్ పార్టీగానే మేము అడుగుతున్నాం. అంత టైం లేకుండా ఇబ్బంది పడేదానికి మీరు చూడడానికి ఏ సినిమా ఏమన్నా చూపిస్తారా? లేదు కదా. జరుగుతున్నటువంటి ఘటన దేశంలో ఏదైనా ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చి ఎక్కడా న్యాయం జరగలేదంటే చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు, అక్కడ న్యాయం దొరుకుతుందని. ఇటీవల కాలంలో ఆ న్యాయం కూడా దొరికేటువంటి పరిస్థితి లేదని చెప్పి సిజేఐ గారి వ్యాఖ్యలు ఈరోజు బహిర్గతమే. కాబట్టి సిజేఐ గారు తన పదవికి రాజీనామా చేస్తే ఇంకొకరు వచ్చి అక్కడ కూర్చుంటారు, టైం ఉండే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. పోనీ అట్లా అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కోర్టులో ఉండేటువంటి కేసులే విపరీతంగా పరిష్కరిస్తున్నారంటే తీయండి. జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కోర్టులో ఎన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయో ఒకసారి చూడండి. కాబట్టి దీనిపైన మాట్లాడకుండా కేసులు త్వరితగతిన వాటిని పరిష్కరించకుండా మాకు టైం లేదని చెప్పేసి ప్రభుత్వానికి పరోక్షంగా కాపలా కాసేటువంటి మాటలు తప్ప రెండోది ఏం లేదు. కాబట్టి విద్యార్థులు డిమాండ్ చేసేటువంటిది, రాజకీయ పార్టీలు ఈరోజు డిమాండ్ చేసేటువంటిది జెన్యూన్ డిమాండు. ఇది సరిపోయినట్టు వాళ్ళు ఇది కరెక్ట్ కాదంటారు, ఇది కరెక్ట్ అని చెప్పి భావించే వాళ్ళు మెజారిటీ ప్రజలు ఈరోజు కరెక్ట్ అని చెప్తున్నారు. కాబట్టి ఇది కరెక్టే, ఎందుకంటే నైతిక బాధ్యత. ఆ నైతికత లేనప్పుడు సహజంగా వస్తుంది. సో నీట్ పేపర్ లీక్ అయినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ కూడా లీక్ అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఏమో డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంక్ వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదంటారు? డిఎస్సి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి దానిపైన విచారణ చేపట్టమని మేము సిపిఐగా కూడా విజ్ఞప్తి చేశాం. మా విద్యార్థి యువజన సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. 1-2 సందర్భాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా చేశాము. అయినా కూడా ప్రభుత్వం ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ దానికి కావాల్సినటువంటి అధికారులను, ఐఏఎస్ ఆఫీసర్లు ప్రయోగించి ఏమీ జరగలేదని చెప్పి చెబుతూ ఉంది. కానీ ఆడియోలు, వీడియోలు మొత్తం లీకేజ్ అయ్యి వాట్సాప్లో వైరల్ అయ్యి సోషల్ మీడియా నిండా కూడా ఎవరు పాత్రధారులు, ఎవరు సూత్రధారులు అనేటువంటి దాంతో సహా అన్ని రకాలుగా వచ్చాయి. కాబట్టి ఈరోజు ఇంతకంటే ఎక్కువ ఈ గవర్నమెంట్ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది సరైనది కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రూప్ 1లో, గ్రూప్ 2లో అక్రమాలు జరిగాయి, ఇళ్లల్లో కూర్చొని ఐలాండ్లో కూర్చొని పరీక్షలు రాశారని చెప్పేసి గట్టిగానే చెప్పారు. మరి ఐలాండ్లో కూర్చొని పరీక్షలు రాశారు, వీళ్ళందరికీ ఇద్దని చెప్పారు. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చి కూర్చోబెట్టుకునే పరిస్థితి. కాబట్టి ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడితే మనలో మనం అవమానించుకున్నట్టు అవుతుంది. కాబట్టి బాబు గారు అప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పింది, రేపు చెప్పబోయేదానికి చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఉపయోగం లేదు. జరిగినటువంటి వాస్తవాలు ఇక్కడ జరిగింది, ఇది 100% నిజం. మేము విచారణ చేస్తున్నామంటే మీరే కదా విచారణ చేయాల్సింది, మీరు చేస్తారు. అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు ఎవరన్నా గట్టిగా మాట్లాడి ఏదన్నా చెప్తే కూడా మాట్లాడడానికి కూడా హక్కు లేదనే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అక్రమాలు జరిగిన మాట వాస్తవం. ఈ ప్రభుత్వం తన పైన తాను ఎంక్వైరీ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. రాజు తలుచుకుంటే శుద్ధులు కొదవా. కాబట్టి రాజు తలుచుకున్నాడు. ఎంతోమంది ఒకసారి శుద్ధులు చెప్తారు, ఇది అంటారు, ఇది రిజర్వేషన్ అంటారు, ఇది రోస్టర్ అంటాడు, దీనికి ఇట్లా వచ్చింది, దీనికి ఇట్లా వచ్చింది అని చెప్తారు. మరి ఫస్ట్ దానికి వచ్చినటువంటి వాడికి సీట్లు ఎందుకు రాలా, ఎందుకు జాయిన్ కాలా, అతను ఎందుకు ఏ కారణం రీత పోయాడు, కాబట్టి అతను ఎక్కడ కూర్చున్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు, ఇవన్నీ కూడా జనానికి తెలిసినటువంటిదే. కాబట్టి మా అధికారం మా చేతిలో ఉంది, మా ఇష్టారాజ్యమైన పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అట్టయితే ఢిల్లీలో జంజీ లాంటి ఉద్యమం వచ్చిందో, శృతి మించి శిశుపాలుడు వద అంటాం కదా. 100 తప్పులు జరిగిన తర్వాత శిశుపాలుడిని వద చేసినట్టు శ్రీకృష్ణుడు 100 తప్పులు జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు వద చేస్తారు. దాన్ని రాజకీయంగా దానికి కావాల్సినటువంటి వాతలు పెట్టడానికి సిద్ధం అవుతారు. సార్, రాష్ట్రంలో కూడా విద్యార్థుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు రానటువంటి పరిస్థితి, వేల కోట్లు బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో మీ విద్యార్థి సంఘం కూడా ప్రతి సందర్భంలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ ప్రభుత్వంలో చలనం కనబడట్లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ కూడా ఎక్కడ స్పందిస్తున్నట్లేదు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి విద్యార్థి సంఘాలన్నిటినీ పిలిచారు, ఇంక్లూడింగ్ మా ఆర్గనైజేషన్స్ను కూడా పిలిచారు. యూత్ స్టూడెంట్స్ను పిలిచారు. మంత్రి గారు లోకేష్ బాబు గారు పిలిచారు, పోయిన తర్వాత మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇంత బకాయిలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఇది పలానా తేదీలోగా మేము రిలీజ్ చేస్తాం, మీరు ఆందోళన చెందాల్సినట్టు అవసరం లేదని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు చర్చలకు పిలిచి వారు చెప్పితే నిజంగానే ఈ డేటులోపు చేస్తారని చెప్పేసి మేము భావించాం. అందుకని చెప్పేసి ఉద్యమాన్ని కొంచెం తాత్కాలికంగా జరగాల్సిన ఉద్యమాన్ని వాయిదా వేశాం. ఎందుకంటే సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారే పిలిచారు కాబట్టి చేశాం. కానీ ఆ తర్వాత చూస్తే అది ఆయన చెప్పినటువంటి వాగ్దానం నెరవేరలేదు. ఆ డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ కాలేదు. పైగా ఈరోజు నాకే చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా కాలేజీ యాజమాన్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే కులాల పరంగా కూడా విభజన జరుగుతూ ఉంది. ఫలాని క్యాస్ట్ అయితే దీన్ని ఆపండి, ఫలాని క్యాస్ట్ అయితే దీన్ని ఆపండి అని చెప్పేసి మా ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని చెప్పి నాకే చాలామంది ఫోన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేనేమంటానంటే విద్యారంగానికి కులం అన్నటువంటిది సరైనటువంటిది కాదు. అక్కడ మనం పెట్టినటువంటి ఒక పథకం ఇంప్లిమెంటేషన్ పార్ట్లో అందరూ భాగస్వాములు కాబట్టి అందరికీ తలా కొంత. మన దగ్గర 4 రూపాయలు ఉంది, 4 రూపాయల్లో 3 రూపాయలు ఇస్తున్నాం. 3 రూపాయలు ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి పంచాలి తప్ప అట్ట కాకుండా పలానోళ్ళకు రూపాయిన్నర ఇచ్చి ఇంకొక ఆయనకు 175 రూపాయలు ఇచ్చి ఇంకొక ఆయనకు పావలానే 25 రూపాయలు ఇస్తామంటే మరి వాళ్ళు కూడా కాలేజీలు రన్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి నడుస్తుంది. ఈరోజు కూడా దాదాపు 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల పైచిలకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వగలిగిన పరిస్థితులు లేవు. మీకేమి ఇబ్బంది లేదు, మేమున్నాం అని విద్యాశాఖ భరోసా ఇస్తుంది. కానీ కాలేజీ యాజమాన్యాలు మీకేమో వాళ్ళు భరోసా ఇస్తారు, మేము ఇక్కడ కాలేజీ నడపాలంటే నెల మేము జీతాలు ఇవ్వాలంటే మాకు ఇబ్బంది అవుతుంది, దీన్ని రన్ చేయాలంటే మేము ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి మీరు కట్టండి వచ్చిన తర్వాత తీసుకోండి అనే పద్ధతిలో కూడా చెప్తున్నారు. ఒకవేళ కోర్స్ అయ్యి ఎవరన్నా పోతారంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేస్తాం, ఈ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి చేసిన వాళ్ళు కోకొల్లలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అయినా సరే రెగ్యులర్గా రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ పైన ప్రధానంగా ఉంది అనేటువంటిది మేము తెలియజేస్తున్నటువంటిది. రెండోది, లోకేష్ బాబు గారు ఈ విద్యారంగాన్ని ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు. విద్యారంగంలో ఆయన ఏరి కోరి తీసుకున్నాడని మేము అనేక మంది ద్వారా తెలుసుకున్నటువంటి అంశం. ఎందుకంటే బాగా చదువుకునే వాళ్ళు ఆ శాఖ ఉంటే మంచిగా ఫలితాలు వస్తాయని చెప్పి. కానీ ఈరోజు దానిపైన ఆయన దృష్టి పెట్టగలిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. ఆయన వేరే శాఖలు అన్ని సకల కళలకు ఆయనే అనేటువంటి పద్ధతిలో ఆయన అన్ని శాఖలకు ఆయనే చూసుకుంటా ఉన్నట్టు కనిపిస్తుంది. పత్రికల్లో, టీవీలలో అంతలెక్కలు కూడా కనిపిస్తుంది. నేను దాచిపెడితే దాగేటువంటిది కాదు. కాబట్టి విద్యాశాఖ పైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే భవిష్యత్ సమాజ నిర్మాణం అనేటువంటిది విద్యారంగం ద్వారానే వస్తుంది. కానీ ఆ భవిష్యత్ సమాజ నిర్మాణం అనేటువంటిది అక్కడ దృష్టి పెట్టకపోతే అది విస్ఫోటనం చెంది సమాజాన్ని భస్మీపటలం చేస్తుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలనేటువంటిది మేము ప్రత్యేకంగా లోకేష్ గారికి చెప్తున్నాడు. మీరు వేరే శాఖలు చూడకూడదా అని మీ ఇష్టం, మీ సమయాన్ని బట్టి. మీరు ఇంకొక దాంట్లో జోక్యం చేసుకోకూడదా, రాజ్యం మీకు హక్కు ఇచ్చింది, ప్రజలు హక్కు ఇచ్చారు, మీరు చూస్తారు. బట్ కానీ మీరు దేనికైతే ప్రత్యేకించున్నారో దాన్ని చూడాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. దానిపైన దృష్టి పెట్టకపోవడం ద్వారానే ఈరోజు విశ్వవిద్యాలయాల్లో నియామకం చెందుతున్నటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ జెండాలు మోసేటట్టు వాళ్ళు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్గా, రెక్టార్స్గా, రిజిస్ట్రార్స్గా నియామకం చెంది మంచిగా చదువుకొని విజ్ఞానాన్ని అవపోషణ పట్టేటి వాళ్ళు ఫైల్ సంఖ్యలో పెట్టుకొని అది రాజకీయ పార్టీల నాయకుల దగ్గర వచ్చి నిలబడుకునే పరిస్థితి. ఒకప్పుడు డాక్టర్ జాకీర్ హుసేన్ గారు చెప్పారు, ఒకనాడు రాజకీయ రంగంలో విద్యారంగం ఉండేది, ఈరోజు విద్యారంగంలోకి రాజకీయాలు చొరబడ్డాయి, కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మేధావులు సైతం క్యూ లైన్లో నిలబడుకునేటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ రంగంలో విద్యారంగం అక్కడ చర్చించడానికి దానికి ఏం కావాలనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడికి రాజకీయాలే సరళ దూరి ఇక్కడికి వచ్చేసి ఈ యూనివర్సిటీలో టీచింగ్ పోస్ట్ దగ్గర నుంచి, నాన్ టీచింగ్ పోస్ట్ దగ్గర నుంచి, అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, రిజిస్ట్రార్ దగ్గర నుంచి
రెక్టార్ దగ్గర నుంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వరకు మన జెండా మోసినటువంటి కూలీలు మాత్రమే ఇక్కడ ఉండాలంటే ప్రతిభ గాలికి ఎగిరిపోతుంది. ఆ ప్రతిభకు సరైనటువంటి రూపం ఇవ్వకపోతే అది దారి తప్పుతుంది. ఇక్కడ విశ్వవిద్యాలయాలు కూడా గాడి తప్పుతాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్ విషయానికి కూడా వస్తే ఈ సంవత్సరంలో ఈ ఏడాది స్కూల్ పిల్లలకి స్కూల్ తెరిచే నాటికి పుస్తకాలు ఇవ్వలేదు, యూనిఫామ్స్ ఇవ్వలేదు, షూస్ ఇవ్వలేదు. నాడు నేడు డెవలప్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్గా ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ప్రాధాన్యం అన్నది పూర్తిగా ప్రభుత్వ విద్య మీద తగ్గిపోయినట్టు కనిపించట్లేదా? వాస్తవంగా చెప్పాలంటే మొన్ననే ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా 1,00,000 పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి ప్రకటించింది. ఇక్కడ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఒక్కరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరు అధికారంలోకి వచ్చిన తర్వాత రూల్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాటిని ఇష్టారాజ్యంగా మార్చడం ద్వారా జరిగేటువంటి నష్టం అంతా ఇంత కాదు. కనీసం ఒక కాంక్రీట్గా ఏది మంచి ఏది చెడు అనేటువంటిది లేకుండా పోయేటువంటి సందర్భంలో ఇలాంటివి జరుగుతుంది. ఈరోజు పాఠ్యపుస్తకాలు ఒకప్పుడు నేను విద్యార్థిగా ఉన్న సందర్భంలో 6 నెలలైనా బుక్సే రావు, వచ్చిన బుక్సే అర్థం కావు అని చెప్పి పాటలు పాడుకునేవాళ్ళం. ఈరోజు మళ్ళీ తిరిగి ఆ పరిస్థితికి పోవడం అంటే ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా జూలై ఎండ్ అవుతాన్నా కూడా ఇంకా కొన్ని పాఠ్యపుస్తకాలు రానటువంటిది మా దృష్టిలో కూడా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని పాఠ్యపుస్తకాలను ఇవ్వాలి. పైగా పాఠశాలల్లో ప్రాథమికమైనటువంటి మౌలిక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పనకు సంబంధించిన దాంట్లో స్పెషల్ బడ్జెట్ కేంద్రీకరించైనా సరే దానికి డబ్బులు కేటాయించాలి. అది కూడా లేదు. ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలని అవి పెరుగుతూ ఉన్నాయి. కొన్ని పాఠశాలలు మూత వేయడానికి దూరాన్ని బట్టి, దగ్గరను బట్టి, స్ట్రెంత్ను బట్టి మొత్తానికి మొత్తమే స్కూల్స్ ఎత్తేసేటువంటి బాపత్తులు కూడా కొనసాగుతుంది. దానిపైన ఉపాధ్యాయ సంఘాలు ఏకరు పెట్టి చెప్తున్నారు. ఇంకోవైపున విద్యార్థులు కూడా వీధి పోరాటాల ద్వారా ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం చెప్పేటువంటి కారణాలు అవి సహేతుకంగా లేవు. ఎక్కడైనా కూడా 1 కిలోమీటర్ దూరంలో అంటే ప్రభుత్వం ఎక్కడైతే ఊరు ఉందో జన ఆవాసాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జన ఆవాసాల్లో ప్రతి చోట ఒక స్కూల్ పెట్టాలి. దీన్ని లాభాపేక్షతో పెట్టేటువంటిది, లాభనష్టాలు చూసేటువంటిది కాదు. ఇది భవిష్యత్ తరాన్ని, భవిష్యత్తు జాతి నిర్మాణాన్ని చేపట్టేటువంటిది విద్యా వ్యవస్థ. కాబట్టి ఆ దేశం యొక్క అభివృద్ధిని, ఆ దేశంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ తీరుతెన్నులు బట్టే ఆ దేశాన్ని లెక్కించవచ్చు అని చెప్పి మహానుభావులు, మేధావులు చాలామంది చెప్పారు. కానీ ఈరోజు దాని నానుడి అవన్నీ ఎప్పుడో చెప్పారు, మీరంతా బూజుపట్టినటువంటి మాటలన్నీ ఎందుకని చెప్పి చెప్తా ఉన్నారు. తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని చెప్పి కొఠారి మహాశయుడు చెప్పారు. 1:30 నిష్పత్తి. ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులకు బోధన చేయాలన్నారు. ఈరోజు మీరు ఉపాధ్యాయ నిష్పత్తినే తగ్గించేస్తూ ఉన్నారు. 40 మందికి వచ్చింది, 60 మంది ఉండి 120 మందికి ఒక ఉపాధ్యాయుడిని ఏకోపాధ్యాయ పాఠశాలలు పెట్టి 7 తరగతులకు ఒకరే ఉపాధ్యాయుడు అనేటువంటి పద్ధతిలో కూడా బోధనలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ తరగతి గదుల్లో విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది, నినాదాల్లో రూపుదిద్దుకుంటుంది తప్ప అక్కడ కాదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన దాంట్లో ర్యాంకులు సంపాదిస్తే, బాగా మార్కులు సంపాదిస్తే ఎవరైనా డిఈఓ లాంటి, ఎంఈఓ లాంటి కింది స్థాయి అధికారులు కాకుండా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి బాగా మీరు ఫలితాలు సాధించారు షబ్బాస్ అని చెప్పేసి ఆ స్కూల్కు ఇన్సెంటివ్స్ ఇచ్చేలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. ఎందుకంటే ఈ పాలక ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యా వ్యవస్థను పెంచి పోల్చేటి వాళ్ళు. ఆ కార్పొరేట్ విద్యా వ్యాపారులే అమరావతిలో బలమైనటువంటి ప్రజాస్వామిక సౌదాలై నిలబడి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా వాళ్ళు అవతారం ఎత్తారు. విద్యా వ్యాపార కుబేరులే ఈరోజు రాజకీయ నాయకులై చట్టసభల్లోకి వచ్చారు. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలను మూలుగులతో సహా పీల్చేసి ఆ రక్తంతో వచ్చినటువంటి డబ్బుతో ఎదతల్లి వాళ్ళు అందలాలు ఎక్కి వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. ఇంకా పేదవాడికి ఎక్కడా, దళితుడికి ఎక్కడా, ఆదివాసి ఎక్కడా, గిరిజనుడు ఎక్కడా, తినడానికి తిండి లేనటువంటి ఆ వర్గాలు ఎక్కడా, ఆడికి ఆ తినడానికి తిండి లేనటువంటి వాడికి మధ్యాహ్నం భోజనం పెడితే అందులో భోజనంలో గుడ్డు పెడితే కొంతమంది ప్రవచనకారులంతా దాన్ని కూడా విమర్శించేటువంటి పరిస్థితికి పోయారు. అంటే ఈ యొక్క ఆలోచన విధానం ఏది అభివృద్ధి చెందినటువంటి సమాజానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో ప్రవచనాలు కూడా వస్తున్నాయి తప్ప అభివృద్ధికి దూరంగా ఊరికి అవతల నెట్టివేయబడినటువంటి ఆ వర్గాల వారిని
మనతో పాటు సమున్నతంగా తీసుకొని వద్దామనేటువంటి ఆలోచనలు కొరబడుతూ ఉన్నాయి. ఇది దేశానికి, దేశ ప్రజానికానికి 79 సంవత్సరాల తర్వాత కూడా తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి చర్య. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చెప్పారు, మేము ఫీజులు నియంత్రిస్తాం, ఫీజులు తగ్గిస్తాం అన్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు చెప్పినట్టు ఆ కార్పొరేట్ కాలేజీల యజమానులే ఇప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ సభ్యులుగా ఉండడం వల్లే అంటారా? 100% ఈరోజు రాజకీయాలు, కార్పొరేట్ శక్తులు రాజకీయాలను శాసిస్తున్నాయి. రైట్ కమ్ కార్పొరేట్, ఇవి రెండు కలిసిపోయాయి. ఈ రెండు కలిసిపోయి కార్పొరేట్ శక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించాయి. ఉద్యమాల్లోనో లేదా త్యాగాల్లో నుంచో 1970s 80s వరకు త్యాగాలు, ఉద్యమాలు లేదా ప్రజలకు బాసటగా నిలబడ్డాలు అవన్నీ ఉన్నాయి. ఈరోజు అవి లేవు. నీ దగ్గర ఎంత డబ్బులు ఉంది, నా దగ్గర ఎంత డబ్బులు ఉంది. ఈయనకు సీట్ ఇచ్చే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు, ఈయనకు సీట్ ఇచ్చే ఈ 40 సీట్లలో ఈయనకు ఎంపీ సీట్ ఇచ్చే ఈ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి 10-11 సీట్లకు డబ్బులు పెట్టగలరా లేదా, పార్టీ ఫండ్ ఒక 300 కోట్లు 400 కోట్లు ఇవ్వగలడా లేదా అనేటువంటిది బహిరంగ రహస్యం. అలాగ డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు ఆపేదేముంది? మీరు ఆపలేరు. ఆపడానికి మీ దగ్గర శక్తి లేదు. వాళ్ళేమి మీ విధానాలు చూసి, మీ సిద్ధాంతాలను చూసి, మీ పార్టీ మంచి చేస్తుందని చెప్పి వచ్చినట్టు వాళ్ళు కాదు. డబ్బు కట్టలు వచ్చాయి, డబ్బు కట్టలు అటు చల్లేశారు, ఇటు రాజకీయాల్లోకి వచ్చి అందరాలు పైకెక్కారు. వాళ్ళే చట్టసభలో ఉన్నారు, వాళ్ళే శాసనాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసినటువంటిది. ఇది నేను ఒక్కరే చెప్పాను, అందరికీ తెలిసినటువంటిది. ఈరోజు నియంత్రిస్తామని చెప్పినారు కదా, జీవోలు తీసుకొని వస్తారో మేము దీన్ని నియంత్రిస్తామని చెప్పారు కదా. మేమే కదా కంప్లైంట్ చేసింది మోహన్ బాబు యూనివర్సిటీ పైన. పిడిగుద్దులు గుద్దారు, చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పాం కదా. ఏం చేశారు? ఏం శిక్ష చేశారు? ఆయనేమో లోపలికి పోలా, ఆయన కంప్లైంట్ చేసిన వాళ్ళు మాత్రం లోపలికి పోయారు. నా పైన ₹1 కోటి డెఫర్మేషన్ సూట్ వేశారు. మరి వేసింటే కేసు వచ్చింటే నేను కూడా ఎకౌంట్ తీసుకురాలో ₹1 కోటి అర్థమైంది. ఇలాంటిది వేశారు. మరి గవర్నమెంట్కు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది విద్యార్థులు అని చెప్పిన తర్వాత చర్యలు తీసుకోవాలి కదా. ఒక్కరు కాకపోతే ఒక్కరిపైన చర్యలు తీసుకోలేదు. ఈరోజు మీరు ఏ కాలేజీలపైన చర్యలు తీసుకుంటారో ఏం లేదు. పోనీ డబ్బులు వస్తుంది. ఒకసారి ఇప్పుడు పొద్దున 8 గంటలకు ఫోన్ వస్తుంది, ఇది సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ వస్తూ ఉంది, మీరు పలానా దానిపైన కంప్లైంట్ చేశారు, మీ సమస్య పరిష్కారం అంటే 1 నొక్కు 2 నొక్కు 3 నొక్కు అని వస్తుంది. నేను ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో కార్పొరేట్, సెమీ కార్పొరేటు విద్యా సంస్థల వాళ్ళు మీ దగ్గర ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో మీరు ఒకసారి చెప్పగలరా? మీరు దోపిడీకి గురవుతున్నారా లేదా అని అడుగుతున్నారని చెప్పి ఫోన్ రమ్మని చెప్పు. 90% అలాంటి ఫోన్లకు జవాబులు రాకపోతే అప్పుడు అడగమని చెప్పు. అంటే గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలి, కొన్ని అంశాలు ప్రజల దగ్గర నుంచి ఫీడింగ్ తీసుకోవాలి. మనం చెప్పినదే ప్రజలకు ఫీడింగ్ కాదు, ప్రజల దగ్గర నుంచి కూడా తెలివైనటువంటి గవర్నమెంట్ అలా కూడా చేస్తుంది. కానీ ఈరోజు లోకేష్ బాబు గారు చాలా చెప్పారు, ఇవ్వగలం పాదయాత్రలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు 50% సీట్లు అమ్ముతా ఉన్నాడు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం మెడికల్ కాలేజ్ అమ్మేదానికి సీట్లను ఏమాత్రం లేదు, 100% మీకే ఫ్రీ రద్దు చేస్తాను. 2 ఏళ్ళు అయింది రద్దు చేయకపోగా వచ్చిన మెడికల్ సీట్లు కూడా వచ్చినట్టు పులివెందుల ఆడ జగన్మోహన్ రెడ్డి పిల్లలు చదవలే, అవినాష్ రెడ్డి పిల్లలు చదవలే, లేకపోతే వైఎస్ఆర్సీపీ పిల్లలు ఎవరు ఆడ చదవడంలే. అది మెడికల్ కాలేజీ మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది. అలాంటి మెడికల్ కాలేజీ ఒక రాజమకుటం లాగా దానికి కడితే కనీసం మీరు వాళ్ళపైన వ్యతిరేకతతో, ప్రజలపైన ప్రేమతోనైనా సరే ఆ పులివెందుల మెడికల్ కాలేజీని మీరు రన్ చేసి ఉండాల్సింది. 5 మెడికల్ కాలేజీలు సిద్ధంగా ఉంటే ఏమీ లేవంట, అందుకని చెప్పేసి వాటిని వద్దని చెప్పి సీట్లు ఎన్నికకి పంపించాలని చెప్పారు. మరి మీరు చెప్తున్నారే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే పూర్తి కాదు, దీన్ని మీరు ఇప్పుడు కడితే దానివల్ల ఉపయోగం లేదు, 81,000 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతుంది, మీరు ఈ ప్రాజెక్టు పూర్తయినప్పటికీ 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇబ్బంది పడతారు అని ప్రజలు చెప్తా ఉంటే, మేధావులు చెప్తా ఉంటే, ఏమీ ప్రణాళికలు లేకుండా, భవిష్యత్ ప్రణాళికలు లేకుండా ఎలా చేస్తాం? ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటూ చేసుకుంటూ పోతే అన్ని సాధ్యమవుతాయని చెప్పేటి వాళ్ళకు. మరి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడితే 2,500 సీట్లు విద్యార్థులకు వస్తాయి, 2,150 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ రోస్టర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల పేదలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పైగా వైద్యం ఈరోజు సోకాళ్ళు
కార్పొరేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ వైద్యం అంతే ఫ్రీగా అంతని మరి అది బాధ్యత కదా. మరి ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పిన జీవో ఏదన్నా ఒకటన్నా ఇంప్లిమెంట్ అయిందా? పీజీ విద్యార్థులకు జీవో రద్దు చేస్తూ ఉన్నారు, రద్దయిందా? మెడికల్ కాలేజీల జీవో రద్దు చేస్తూ ఉన్నారు, రద్దయిందా? డిగ్రీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్లో జీవో రద్దు చేస్తున్నారు, రద్దయిందా? ఏ ఒక్కటి కాలే. అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అన్నీ అలాగే కొనసాగుతూ ఉన్నాయి, అలాగే కొనసాగుతున్నాయి. ఇంకా దానికి నగిసి ఆయన 50% అమ్మాడు. జగన్మోహన్ రెడ్డి గారు 50% అమ్మడానికి పెట్టారు, మీరు 100% అమ్మడానికి పెట్టారు. అంటే గుడ్డి కంటే మెల్ల వేలు కదూ అని జనం అనుకోవడం వల్ల ఆయన 48.9% ఆయన అమ్మాడు బాబు. ఇది మొత్తం 100% అన్నప్పుడు సహజంగా వ్యతిరేకత అయింది. అందుకనే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నాం, మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇందులో ఏమాత్రం సెసిబిషన్ లేవు కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలి. ప్రభుత్వ రంగంలో వైద్య రంగం అనేటువంటిది కొనసాగాలి. ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రిలో పోతే ఎన్ని రకాల దోపిడీ జరుగుతూ ఉంది. మరి మీరేమో ప్రభుత్వం పాలకవర్గం అన్ని ఉచిత వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. మీకు నీళ్ళు ఇచ్చాం, నిధులు ఇచ్చాం, నియామకాలు ఇచ్చాం, మీకు బియ్యం ఇస్తాం, ఈ రకరకాలన్నిటన్నీ ఇస్తాం, నెలకు పెన్షన్ ఇస్తాం, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కడుపులేకేమో ఒక పిడిసెట్టి తిండి పెడుతున్నారు, ఇంకోవైపున కత్తి తీసుకొని కడుపులోకి దూడ్చి లోపల పేగులు బయటికి వెలికి తీస్తూ ఉన్నారు. మరి విద్యకు వైద్యానికి వచ్చే రూపాయలో 75% ఖర్చు అవుతుంది, రూపాయలో 75 పైసలు దానికి ఖర్చు అవుతుంది. పావలాలో వాడు ఏం తినాలి, ఏం బ్రతకాలి, ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచండి. మరి దాన్ని ఫ్రీ చేయొచ్చు కదా. ఇన్ని ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీ అని చెప్పి ప్రకటించచ్చు కదా. ప్రకటించరు. ఎందుకంటే ఈ దేశంలో జరిగేటువంటి అత్యంత గొప్ప వ్యాపారం, నిరంతరమైన వ్యాపారం, మనిషి ఊపిరున్నంత వరకు అమ్మకానికి కొనుగోలుకు వీలైనటువంటిది ఎడ్యుకేషన్ హెల్త్. కాబట్టి ఈ రెండింటిని మేము అమ్మకానికి పెడతాం, ఇక్కడ మీకు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఈ జనం పప్పులు బెల్లాలు పెట్టి పంచభక్ష పరమాన్నాలు మీరు తినడానికి కావాల్సినటువంటి ప్రయత్నం. అంటే మీరంటే సోకాళ్ళు మీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వ్యాపార వర్గాలు ధనాఢ్య వర్గాలు, సమాజాన్ని ఆధిపత్యంతో చెలాయించే వర్గాలు ఉన్నాయో దానికి కాపలా కాస్తున్నారు మీరు. లేకపోతే దీనికి ఎందుకు, పేద వర్గాలకు ఎందుకు ఇవ్వరు మీరు? ఎడ్యుకేషన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈరోజు హెల్త్కు సంబంధించిన దాంట్లో రోగాలు ఎలా వస్తున్నాయంటే కల్తీ ఆహారం తినని, కల్తీ ఆహారాన్ని అరికట్టలేకపోయి, కల్తీ పాలు అరికట్టలేకపోయి, కల్తీ పాలు లాగి రాజమండ్రిలో చచ్చిపోయింది. దానికి ఎక్స్గ్రేస్ అడిగితే చచ్చిపోయినందుకు కూడా అడుగుతారా? ఎక్స్గ్రేస్ అని ఇంకా చచ్చిపోయినందుకు అడగకూడదు. కల్తీ పాలు చేసినటువంటి వానికి ఎవడో రాజకీయ నాయకుడు వస్తాడు, వాడిని కాపాడుతారు. మరి ఇంకెట్లా? కాబట్టి ఏ దాన్ని నియంత్రించలేనప్పుడు ఇది ఇవ్వాలి. సార్, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అన్నది ఇక్కడ పూర్తిగా కనపడట్లేదు. అసలు ఫీజులు నియంత్రించేటువంటి రెగ్యులేటరీ కమిషన్ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో చూస్తే ఫీజులు ప్రైమరీ స్కూల్ దగ్గర నుండి ఇంజనీరింగ్ కాలేజీల వరకు ఫీజులు ఏ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీని మీద మీరు చాలా కాలంగా పోరాటం చేసినటువంటి వ్యక్తిగా అడుగుతూ ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మాఫియా అండర్లైన్ చేసుకోమని చెప్తున్నాం. ఈ మాట అంటే చాలామంది బాధపడతారు. ఎడ్యుకేషన్ మాఫియా విజృంభించి తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉంది. దాన్ని నియంత్రించడానికి వేసినటువంటి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒట్టి అది పనే చేయడం లేదు. అది పని చేసింటే మోహన్ బాబు ఎలా తప్పించుకొని పోతాడు? సాధ్యమే కాదు. కాబట్టి ఫీజు రెగ్యులేషన్ కమిటీ పనిచేయడం లేదు. మీరు ఈరోజు సోకాల్డ్ విద్యా సంస్థలు, కార్పొరేట్, సెమీ కార్పొరేట్, ఒక్కొక్కరి పేరెత్తి చెప్తా. ఇంటర్మీడియట్, 10th క్లాస్, ఎల్కేజీ దగ్గర నుంచి యూకేజీ దగ్గర నుంచి ఎన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నారంటే అన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక 2వ తరగతి చదివేటువంటి ఒక విద్యార్థికి ఇదే విజయవాడలో, ఇదే పక్కనటువంటి గుంటూరు జిల్లాలో అమరావతికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ పాఠశాల, పేరుగాంచినటువంటి పాఠశాలలో 2 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ పని చేస్తూ ఉన్నట్లేనా? అన్నం తినకపోయినా హాస్టల్లో నువ్వు డబ్బు కట్టాలని చెప్పేసి ఆ డబ్బు కట్టకపోతే ఆ పిల్లలను ABCDEF అని చెప్పేసి వాళ్ళ దగ్గర భోజనం తినకుండా ఉంటే
అట్లా ఎఫ్ లాంటి గ్రూపుల్లో నెట్టేసేటువంటిది కరెక్ట్ కాదా? ఎక్కడ పర్యవేక్షణ ఎక్కడుంది? పర్యవేక్షణ చేయాల్సినటువంటి విద్యాశాఖ అధికారులకు నెలా పొద్దు ముడుపులు ముట్టుతున్నాయి. పేరెంట్స్ కమిటీ మీటింగ్కు పేరెంట్స్ రాకుండానే, అధికారులు లేకుండానే అక్కడికి వచ్చి కాలేజీల్లో స్కూళ్ళల్లో కూర్చొని వాళ్ళే సమావేశం జరిగేట్టు రికార్డుల్లో సంతకాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. జీవో నెంబర్ 1 వేస్ట్ జీవో, ఏమి ఇంప్లిమెంటే కావడం లేదు. ఇంటర్మీడియట్కు ఈరోజు దానికి పేర్లు పెట్టి రకరకాలైన పేర్లు పెట్టి సోకాల్డ్ కార్పొరేట్ విద్యాసంస్థలు లక్షల రూపాయలు, 3,50,000 4 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారంటే అసలు ఈ ప్రభుత్వము కనీసం చర్య తీసుకుంటా ఉందా? ఎంత కష్టపడి ఏది విపరీతమైనటువంటి ప్రచారం, ఆ ప్రచారానికి 1 1 2 2 4 4 5 5 అని చెప్పి ర్యాంకుల పరంపరలో విద్యార్థులు కంపోస్ట్ ఎరువులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి కార్పొరేట్ విద్యా వ్యవస్థను పాలక వర్గాలే పెంచి పోషిస్తూ ఉన్నాయి. వారే చరిత్రలో రాజకీయ నాయకులై చట్టాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ఫీజు నియంత్రణ ఎక్కడ? 4 లక్షల రూపాయలు డబ్బులు, ఎంసెట్ అని చెప్పి, జిప్పర్ అని చెప్పి, జీ అని చెప్పి, ఒలింపియాడ్ అని చెప్పి, ఎన్ని రకాల పేర్లు. ఇవన్నీ నిషేధించిందని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ చెప్తుంది, ఇవన్నీ నిషేధించడం చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చెప్తుంది, వీటన్నిటికీ వ్యతిరేకంగా అని చెప్పి సిబిఎస్ఈ చెప్తుంది. వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ దగ్గర నుంచి డిఈఓ దగ్గర వరకు చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటిస్తారు. ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా? అడ్వర్టైజ్మెంట్ వేయలేదా? ఒక్క ర్యాంక్ వస్తే 100 చోట్ల అదే ర్యాంకును మీరు తిప్పి పేర్లు మార్చి ఆ సంస్థలో వస్తే ఈ సంస్థలో వస్తే ఆ సంస్థలో మీరు ఆ ర్యాంకర్ను కొనుగోలు చేయడం లేదా? కొనుగోలు చేసి మాదని చెప్పి విద్యా వ్యాపారానికి ద్వారాలు తెరవడం లేదా? ఇంకా ఇంతకంటే ఏం కావాలి? సాక్ష్యాలతో సహా పేర్లతో సహా ఆన్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విత్ నేమ్, హాల్ టికెట్లతో సహా నేను చెప్పిన ఒక్క ఇంటర్మీడియట్ బోర్డు అధికారి అయినా సరే మీ విద్యా సంస్థలో శ్రీ చైతన్యలో ఇన్ని లక్షల మంది ఉన్నారు, నారాయణ విద్యా సంస్థలో ఇన్ని లక్షల మంది ఉన్నారు, వీవా స్కూల్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు, లేదా పలాని భాష్యం స్కూల్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు, వీళ్ళల్లో ఇంతమందికే ర్యాంకులు వచ్చాయి, మిగతా వాళ్ళకు రాలేదు అని ఒక్క చోటలో చెప్పారా? మరి మేము మా స్కూల్లో చేరితే, మా కాలేజీలో చేరితే మొత్తం అందరికీ మెడికల్ సీట్లు వస్తాయి, ఇంజనీరింగ్ సీట్లు వస్తాయని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. 9 లక్షల నుంచి 14 లక్షలు ఒక విద్యా సంస్థలో స్టూడెంట్స్ ఉన్నారు. మీకు వచ్చిన సీట్లన్నీ, మీకు వచ్చిన ర్యాంకులన్నీ. కాబట్టి ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మభ్యపెట్టి వారి అసహాయతను సొమ్ముగా చేసుకొని విద్యా వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా అమ్ముకునేదానికి, విజృంభించడానికి ఈరోజు ప్రయత్నం. ప్రభుత్వం ప్రేక్షక పాత్రలో ఉంది. ఇవాళ నిరుద్యోగుల సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రతరం అవుతుంది. 16.2% నిరుద్యోగిత రేట్ ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మరొకవైపు సీఎం గారు 24 నెలల్లో 24 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తెచ్చాం, 24 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పాను. ఎందుకు ఈ కాంట్రడిక్షన్ ఉంటుంది రెండింటి? అదే చంద్రబాబు నాయుడు గారు 24 నెలల్లో 24 లక్షల కోట్లు డబ్బులు తెచ్చాడు. నేనేమి దీన్ని కాదనలేదు, పేపర్లో వచ్చింది, నేను కూడా చదివాను. ఆ 24 లక్షల కోట్లు ఎక్కడెక్కడి నుంచి దేని నుండి వచ్చింది అనేటువంటిది కొన్ని వివరాలు ఇస్తే బాగుంటుంది అనేది నేను అడుగుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2, 24 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలే ఆయన, ఇస్తాము అని అన్నాడు. అంటే ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలివిగా జవాబు చెప్పాడు. కాబట్టి 24, ఆయన చెప్పిందే 20 లక్షలు అయితే, ఆయన చెప్పిందే 20 లక్షలు అదనంగా చేయకూడదా? చేయొచ్చు, ఎవరు వద్దన్నారు? మేమేమన్నా చేయొద్దని అంటావా? చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, 2 ఏళ్లకే 24 లక్షల ఉద్యోగాలు ఇచ్చే 16.5% నిరుద్యోగ రేటు ఎలా వచ్చా? రాష్ట్రంలో నిరుద్యోగులు ఈరోజు ఒక నోటిఫికేషన్ ఇస్తే పోలీస్ కానిస్టేబుల్కి నోటిఫికేషన్ ఇస్తే 35 సంవత్సరాలు సరిపోదు, 40 ఏళ్ళు ఉండాలి, 42 ఉండాలి, 45 ఉండాలి, 47 సంవత్సరాలు వయో పరిమితి పెంచండి అని చెప్పి రిక్వెస్ట్లు వస్తున్నాయంటే ఎందుకు? ఇది నిరుద్యోగానికి సంకేతం కదా. కాబట్టి మాటలు కాదు కావాల్సింది. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నారు, వచ్చాయి, ఎంత భూములు ఇచ్చారు? లూలు మాల్కు గత గవర్నమెంట్ రద్దు చేసింది, ఈ గవర్నమెంట్ 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చింది, 400 కోట్ల రూపాయలు విలువ చేసింది.
టీసీఎస్ కంపెనీకి 99 పైసలతో నువ్వు భూమి ఇచ్చావు. 20 రూపాయలకు 600 కోట్లు విలువ చేసేటువంటి భూమిని ఇచ్చావు. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్కు దాదాపు 600 ఎకరాల పైచిలకు 3 ప్రాంతాల్లో భూములు ఇచ్చావు. అక్కడ వచ్చిన ఉద్యోగాలన్నీ పైగా దాన్ని విరజిమ్మేటువంటి పర్యావరణ కాలుష్యం అంతా ఇవన్నీ పట్టించుకోకుండా ఎక్కడో చెప్పండి ఏ పరిశ్రమ నెలకొల్పితే పోనీ వ్యవసాయ రంగానికి ఏమన్నా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి అయిపోయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ నిరుద్యోగ యువతకు అక్కడ ఉన్న ఉద్యోగాలు వచ్చాయా? ఒకవైపున కరువు, ఇంకోవైపున తాగడానికి మంచినీళ్ళు లేవు. ఏ కరువు వచ్చింది? అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు. మరి ఎక్కడి నుండి వచ్చా? పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందకపోయి, విద్యారంగం అభివృద్ధి చెందకపోయి, అదేవిధంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో ఎక్కడ ఒక నూతన పరిశ్రమ రాకపోయి మరి ఎక్కడ ఉంటుంది? ఐటీ రంగంలో ఆడొచ్చినాయి ఈడొచ్చినాయని పేర్లు చెప్పడమే తప్ప ఎన్ని గ్రౌండ్ అయినాయి? మీరు విశాఖపట్నంలో కూర్చున్నటువంటి మీరు సిఐఏ సదస్సు నుంచి ఎన్ని గ్రౌండ్ అయినాయి? ఆ గ్రౌండ్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి చెప్పండి, ఏ లిస్టు ప్రకటించండి, మేము కూడా ప్రచారం చేస్తాం కదా. కాబట్టి ఇవన్నీ మసిపూసి మారేడికాయ చేసేటువంటి మాటలు తప్ప అంత పెద్ద ఎత్తున ఆయన చెప్పినట్టు 24 లక్షల మందికి ఉద్యోగ కల్పన అనేటువంటిది ఆయన లక్ష్యం అయి ఉండొచ్చు, ఆయన ఆశయం అయి ఉండొచ్చు. బట్ కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. ఉంటే ఎక్కడో చెప్పండి, రాజధానిలో వచ్చాయా? పోనీ రాజధానిలో ఏమన్నా పరిశ్రమలు ఏమన్నా ఇక్కడ ల్యాండ్ అయ్యాయా? క్వాంటమ్ వ్యాలీ ల్యాండ్ అయిందా ఇక్కడ ఏమన్నా? అక్కడ బిల్డింగ్ కార్మికులు ఉన్నారు, అంత లెక్కల బిల్డింగ్ కార్మికులు ఉన్నారు. మరి ఇంకా దానికేంది? దినకూలీలు రెగ్యులర్గా ఉండేటువంటిదే కదా. పోనీ బాగా పెరుగుతూ ఉంటే నీ ఆదాయం పెరిగి ఉండాలి కదా, నీ ఉత్పత్తి పెరిగి ఉండాలి కదా, ఉత్పత్తితో పాటు నీ ఆదాయం పెరిగి ఉండాలి కదా, నీ ఆదాయంతో పాటు వాళ్ళకు కూడా ఉపాధి కల్పన ఉండాలి కదా. మరి ఆదాయం బాగా పెరిగితే అప్పులు ఎందుకు చేస్తానట్టు? వైజాగ్లో 99 పైసలకే భూములు ఇవ్వడం కానీ, లేదా మీరు చెప్పినట్టు వేల కోట్ల రాయితీలు ఇవ్వడం కానీ, ఇదంతా ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం ఏమో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం చేస్తూ ఉంటుంది, కానీ దీని వెనక ఏమైనా స్కామ్ ఉందా, గోల్మాల్ ఉందా? మా పార్టీగా అయితే మేము ఒకటే, పరిశ్రమలు రావాల్సిందే. పరిశ్రమలు రావాలన్నప్పుడు అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాల్సిందే. ఆ పరిశ్రమలకు ఎంతో కొంత ఇన్సెంటివ్స్ కల్పించాల్సిందే, దాన్ని ఎవరు కాదనేటువంటిది లేదు. ఏమీ కల్పించకుండా ఎవరు రారు. బట్ కానీ ఆ కల్పన పేరుతో ప్రజలకు తక్కువ ప్రయోజనం జరిగి కార్పొరేట్ కంపెనీలకు ఎక్కువ ప్రయోజనం కలిగేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నారు. అది సరైంది కాదని మేము మొదట్లో చెప్తున్నాం. మీరు పరిశ్రమలకు అసలే భూములు ఏమి ఇవ్వకండి మేము చెప్పడం లేదు. ఇప్పుడు రాజధాని ఉంది, రాజధానిలో 1,00,000 ఎకరాలు కావాలన్నావు, ముందు 38,000 ఎకరాలు అన్నావు, 38 కాస్తామో 54,000 ఎకరాలు అయింది. 54,000 పోయి మళ్ళీ రెండో దశని 16,000 అన్నారు. మళ్ళీ రెండో దశ పోయి మూడో దశకు కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ప్లాన్ చేసి 1,00,000 ఎకరాలు కావాలన్నావు. 1,00,000 కాదు 2,00,000 ఎకరాలైనా సమీకరణ చేయాలనేటువంటిది హిడెన్ ఎజెండా ఉందని చెప్పేసి ఒడ్డే సోమనాథీశ్వరరావు లాంటి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమో ప్రభుత్వం అలాంటిది బయటకు వస్తే తప్ప తెలియదు. రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం, అక్కడ అభివృద్ధి చేయండి. ప్రకాశం జిల్లా, అదేవిధంగా మార్కాపురం జిల్లా, అదేవిధంగా పక్కన పల్నాడు జిల్లా అభివృద్ధి చేయండి. అన్ని జిల్లాలు అభివృద్ధి చేయండి. అమరావతిని కూడా డెవలప్ చేయండి. కానీ అమరావతి పరమావతి అని చెప్పి అది కరెక్ట్ అయినటువంటిది కాదు. చెయ్యి, అమరావతిని చెప్పినాం, రాజధానిని అంగీకరించిన తర్వాత దాన్ని అభివృద్ధి చేయి, మనం ఏం కాదనేటువంటిది లేదు. బట్ కానీ దానికోసం 2,00,000 కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో తీసుకొని వచ్చి డాలర్స్ రూపంలో మొత్తం దాన్ని తీర్చేటప్పటికి అది ఏ 10 లక్షల కోట్లు అయిపోయి అందరూ భరించి దాన్ని చేయాలంటే అంటే అమరావతికి అసలు ₹1 కూడా ఖర్చు అవ్వదు, అది మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ఆ సిటీగా మేము కడుతున్నామని చెప్తున్నారు కదా సార్. మరి 47,000 కోట్ల రూపాయలు అప్పెట్టి తెచ్చిరి సెల్ఫ్ ఫైనాన్స్ చెప్తారులేండి. చెప్పేదానికి ఏముంది? అట్లా చెప్పకపోతే ప్రజలు అంగీకరించారు కాబట్టి చెప్తారు. చెప్పేటివన్నీ నిజాలనుకుంటే ఎట్లా? రాజధాని కావాలి, రాజధాని లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. రాజధాని ఉండాల్సిందే, రాజధాని నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం ఏ స్థాయిలో జరగాలి, ఏం అవసరం ఉందో దాని మేరకు ఉండి మన దగ్గర ఆదాయం పెరిగింది అనుకోండి, దాని పరిధిని పెంచండి. ఆదాయం పెరిగితే దాని పరిధిని పెంచండి. ఆదాయం లేదు, అప్పు తెస్తున్నాం. అప్పు తెచ్చేటప్పుడు జాగ్రత్తగా మనము చెయ్యాలి. అది ఎంత అవసరమో అంతవరకే ఉండాలి. రేపు భవిష్యత్తులో ఇట్లా ఉండాలి. రేపు ఈరోజు ఉన్న పరిస్థితి ఏంది? ఈరోజు బతకడానికి ఇబ్బందికరంగా ఉందంటే రేపు పుట్టబోయే బిడ్డకు చూద్దామంటే ఎట్లా సాధ్యమవుతుంది? ముందు ఇది బతికితే కదా రేపు పుట్టించే బిడ్డ అయినా. నేను పెళ్లి చేసుకుంటే ఇంకో పిల్లలు కంట, కానీ నాకు ఇక్కడ ఇదే లేదే,
దాని గురించి మాట్లాడితే ఎట్లా? కాబట్టి భవిష్యత్తు ఉండాల్సిందే, విజన్ ఉండాల్సిందే, తప్పులేదు. బట్ కానీ విజన్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజెంట్ టెన్స్లో కూడా నడవాలి. అంటే రెండో విడత మూడో విడత ల్యాండ్ పూలింగ్ కానీ చేయకపోతే, ఈ 1,00,000 ఎకరాలు అదనంగా మళ్ళీ తీసుకోకపోతే, నేను చేయాలనుకున్నటువంటి అభివృద్ధి చేయలేని ఇది అమరావతి మున్సిపాలిటీ అయిపోద్ది. నేను గతంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి రాజధాని నేనే కట్టాను. సో మళ్ళీ ఇప్పుడు అలాంటిది కట్టాలంటే ఈ రెండో విడత మూడో విడత ల్యాండ్ పూలింగ్ చేయాలని చంద్రబాబు చెప్తున్నారు. ఆయన రెండో విడత అన్నా, మూడో విడత అన్నా, నాలుగో విడత అన్నా, మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రెండో విడత భూసేకరణకు మేము వ్యతిరేకం. ఆ విషయాన్ని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి మా పార్టీగా మా వాయిస్ వినిపించాం, మా వరుస వినిపించాం. అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం, బట్ మీ రెండోసారి మళ్ళీ భూసేకరణ దానికి మేము వ్యతిరేకం. రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇప్పుడు మీ ద్వారా కూడా తెలియజేస్తాము. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు అనేటువంటి దాన్ని హైదరాబాదు నేను నిర్మాణం చేపట్టా అని అంటే, మరి నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి విజ్ఞులైనటువంటి మేధావులంతా సమాజం నుండి నాకు చాలామంది ఉన్నారు. నాకు తెలిసినంత మేరకు హైదరాబాద్ అనేటువంటిది 1956లో ఇక్కడ కర్నూలు రాష్ట్ర రాజధానిగా ఉండి మనం అక్కడికి పోకముందే అది చాలా అభివృద్ధి అయినటువంటి ప్రాంతం అని చెప్పి నేను చరిత్రలో కొన్ని పాఠాలు చదువుకొని తెలుసుకునేటువంటి. అప్పటికే ఐడిపిఎల్ కానీ, లేకపోతే చార్మినార్కు సంబంధించినటువంటిది కానీ, ఇతరమైన పరిశ్రమలు కానీ, అవన్నీ కూడా అక్కడ పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. పైగా ఇంకా అనేక రకాలైన హైదరాబాదులో ఎవరు దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దాని ప్రకారం ఆ సిటీకి ఉన్నటువంటి అంటాం, దానికి ఉన్నటువంటి సరౌండింగ్స్ను బట్టి దానికి కనెక్టివిటీ, ఫ్లైట్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, ఇతర పక్కన ఉన్నటువంటి జిల్లాలతో కూడినటువంటి కనెక్టివిటీ, ఇతర వ్యాపార కేంద్రాలతో ఉన్నటువంటి కనెక్టివిటీ అనేటువంటిది అన్నిటికీ మధ్యలో హైదరాబాద్ ఉంది. అది సహజంగా డెవలప్ అయ్యేటువంటి పద్ధతుల్లో కూడా అది ముందుకు పోతుంది అన్నటువంటిది శాస్త్రీయంగా అధ్యయనం చేసి పరిశోధన చేసి చెప్పినటువంటిది మేము విన్నాం. ఇంకా సరే, చంద్రబాబు నాయుడు గారు నేను దీన్ని చేశాను, నేనే అభివృద్ధి చేశానంటే మరి అది ఆయనకే తెలియాలి ఎక్కడ అభివృద్ధి చేశాడో. ఎవరు చేయలేదు అనడానికి లేదు, ఎంతో కొంత మీ పాత్ర ఉంది అనేదానికి మాత్రం ఇందులో ఎనిక్కిపోవాల్సిన అవసరం లేదు. బట్ కానీ మీరు ఇప్పుడు చెప్పకూడదు, కానీ టీవీలలో చెప్పినవి మీరు చెప్పినవన్నీ ఇక్కడ మేము నిజమే అనడానికి మనసు అంగీకరించడం లేదు. అంతరాత్మను కుదవబెట్టే అల్ప బుద్ధులు దిద్దుకుంటే మారిపోతుందో ఈ కాలం మారిపోతుందని గజ్జల మల్లారెడ్డి గారు ఎప్పుడో ఒక మాట చెప్పాడు. కాబట్టి ఈ అంతరాత్మను కుదవబెట్టుకొని అన్ని అబద్ధాలు చెప్పాలంటే ఏడ సాధ్యమవుతుంది? ఈ కంప్యూటర్ ఈ దేశంలోకి పరిజ్ఞానం తీసుకొని వచ్చినటువంటి వాడు మొట్టమొదటిగా రాజీవ్ గాంధీ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఓకే, హైదరాబాదులో మీరు హైటెక్ సిటీ దానికి సంబంధించి ఆ హైటెక్ సిటీ కూడా వేరే వాళ్ళు ప్లాన్ చేసి రూపొందించారు, మీరు వచ్చారు కట్టారు. కుర్చీ వేరే వాళ్ళు ఉన్నారు ముందు, ఆ కుర్చీ పోయిన తర్వాత ఆ కుర్చీలో మీరు ఎక్కారు, ఆ క్రెడిట్ మీకు ఎంతో కొంత ఉంది. ఇంకా దాన్ని మించి వేరే పత్రదు. మీరు అభివృద్ధి చేయలేదు, మీరు హార్డ్ వర్కర్ కాదు అని మేము అనడానికి వీల్లేదు. బట్ మీరు హార్డ్ వర్కరే, కాదలేదు. బట్ కానీ ఏది జరిగినా అంతా నాదే, గ్యాస్ స్టవ్ వెలిగించినా నాదే, అగ్గిపెట్టె కనిపెట్టినా నాదే, మొత్తం ఎవ్రీథింగ్ నాదే అంటే బాగలేదు సార్, అది కరెక్ట్గా లేదు అనేటువంటి అంశం అయితే చెప్పదలుచుకున్నాం. సరే, మీ పాత్ర ఉంది, మీ పాత్ర మేము విస్మరించడం లేదు. బట్ కానీ అంతా నా పాత్ర అంటే మాత్రం అది నేను ఒప్పుకున్నా జనం ఒప్పుకోరు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి మీరు కూడా బాధితుడే అనుకుంటా. మొన్న మధ్య మీరు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నిర్మించడం అనేది పెద్ద బోగస్ అని ఒక టీవీ ఛానల్లో కామెంట్ చేసినందుకు మేము మీద విపరీతమైన ట్రోల్ చేశారు. సహజంగా చేశారు. మేము అట్లాంటి విమర్శలకు లేదా ఎవరో మాట్లాడే వాళ్ళకు, బుర్ర లేనటువంటి వాళ్ళకు, లేదా జవాబు చెప్పలేనటువంటి వాళ్ళు, ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళందరికీ జవాబు చెప్పడానికి సిద్ధంగా లేవు. అది మీ స్థాయి, అది మేము నేర్చుకున్నటువంటి నైతికత, అది మేము చేయగలిగింది ఏంది? మేము ప్రజల పక్షాన మా వాయిస్ వినిపిస్తూనే ఉంటాం. మీ యొక్క తాటాకు చెప్పులకు బెదురుకునేటువంటి సమస్య లేదు, మీ బూతులకు భయపడేటువంటి అసలు సమస్య లేదు. మేము ఉన్నది ఉన్నట్టు చెప్పడం కమ్యూనిస్ట్ పార్టీగా మేము నేర్చుకున్నటువంటిది. మాకు ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయంటే మేము రాజకీయ పార్టీ, మాకు ప్రయోజనం ఉన్నప్పుడు నిజంగా రాజకీయాలకు అనుగుణంగా మాట్లాడాల్సినప్పుడు ఆ రాజకీయాల గురించి కూడా మాట్లాడతాం. మేము ఉన్నది జరిగింది. హైదరాబాద్ సంబంధించిన దాంట్లో బాబు గారి పాత్ర ఎంత ఉందో
అదంతా చెప్పాము. ఇంకా మేము పొగడాలి ఇదే పని అంటే మాకు సాధ్యమైనటువంటిది కాదు. సార్, అమరావతి నిర్మాణాలపైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ దేశంలోనే అతిపెద్ద స్కామ్గా అమరావతి మారబోతుంది. హయ్యెస్ట్ నిర్మాణ వ్యయం ఎస్ఎఫ్టీకి 20,000 చొప్పున సెక్రటరియట్ కడతా ఉన్నారు. దేశంలో పార్లమెంట్ నిర్మాణంలో లేదు, ఏ అసెంబ్లీలో లేదు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఇంత నిర్మాణ వ్యయం ఎందుకు ఇక్కడ ఇంత ఎక్కువగా ఉంది? చూస్తున్నాం, పార్లమెంటుకు సమర్పించినటువంటి లెక్కలు గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని దాని అమరావతి రాజధాని పైన దాని కన్స్ట్రక్షన్ పైన పెట్టేటువంటి డబ్బులు, ఎస్ఎఫ్టీకి పెట్టే డబ్బులు, ఇవన్నీ కూడా పత్రికల్లో, టీవీల్లో ప్రతిపక్షాలు లేదంటే కొంతమంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వింటా ఉన్నాం. మేము కూడా మా పార్టీలో ఇంటర్నల్గా చర్చించుకున్నా దీనిపైన. నెక్స్ట్ కల్లా మేము ఒకటి సమాచార హక్కు చట్టం ద్వారా మొత్తం సమాచారాన్ని తెప్పించుకొని వాస్తవాలు ఏంటనేటువంటి దానిపైన మాట్లాడాలి. దానికంటే ముందు తొందరపడి మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే రాజకీయపరమైన లబ్ధి కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది లేదా రాజకీయ ప్రేరేపితమైన విమర్శలు చేయడం అనేటువంటిది అంత సరైనటువంటిది కాదనే దాంట్లో మేము ఉన్నాం. ఎందుకంటే అమరావతి నిర్మాణం జరగాలని కాంక్రీట్గా కట్టుబడి ఉన్నటువంటి పార్టీగా సిపిఐగా మేము మొదటి నుంచి ఉన్నాం కాబట్టి మేము అమరావతి నిర్మాణం జరగాలని కోరుకుంటాం. అయితే అమరావతి నిర్మాణం పేరుతో జరిగేటువంటి ప్రతి దాన్ని కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని సమర్థించాలని అయితే లేవు మా పార్టీగా. అందుకని మేము 2వ దశ భూసేకరణకు కూడా వ్యతిరేకం. సరే, ఇవాళ అమరావతిలో ఎవరైతే భూములు ఇవ్వమంటా ఉన్నారో, ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర బలవంతంగా భూములు తీసుకోవడం, వాళ్ళ పొలాల్లోకి ప్రొక్లైనర్లు తీసుకెళ్ళి మరీ పంటలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. దాన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? ఆల్రెడీ మేము అది ఫీడర్స్ రోడ్డు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటిది వచ్చింది. అమరావతికి రావడానికి పోవడానికి ప్రధానమైనటువంటి రోడ్డు అదే అని చెప్పేసి మా పరిశీలనలో తెలియంది. ఏది ఏమైనా కూడా అది ప్రధానమైన రోడ్డు అయినా కూడా అక్కడ భూములు రైతాంగానే ఉన్నాయి కాబట్టి ఆ రైతులను ఒప్పించే వారిని సమన్వయం చేసుకొని భూమి తీసుకోవాలి తప్ప పొలాల్లోకి బుల్డోజర్లు తీసుకొని పోయి బలవంతం చేసి ఆడవాళ్ళను బయటికి లాగి అక్కడ వాళ్ళపైన దాడి చేసి తీసుకోవడం అనేటువంటిది ఇది బలవంతులు దుర్బల జాతిని బానిసలు కావించారనేటువంటి శ్రీశ్రీ గారు చెప్పినట్టు అలాంటి దశ కిందికి వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదని మా పార్టీ చెప్పింది. దానిపైన ఖండించడం కూడా జరిగింది. మీరు రైతులను సంతృప్తిపరచండి, సమన్వయం చేసుకోండి. ఇది రోడ్డు అందరికీ సంబంధించినటువంటిది కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో వారిని ఒప్పించే తీసుకోవాలి తప్ప వారిని భయభ్రాంతులకు గురి చేసి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది మా పార్టీ లైన్. ఈ ప్రభుత్వాన్ని రావాలని కోరుకున్న వర్గాలన్నీ కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా బహుశా ఈ 2 సంవత్సరాల్లోనే అంగన్వాడీ టీచర్ల దగ్గర నుండి, సచివాలయ ఉద్యోగుల దగ్గర నుండి టీచర్లు కానీ, ఎన్జిఓలు కానీ అందరూ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత ఉద్యోగుల్లో ఇంత అసంతృప్తి దేనికి ఉంది? అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలైనటువంటి వాగ్దానాలైనా చేస్తాం, వచ్చిన తర్వాత దాన్ని ఏదో ఒక పద్ధతిలో మేనేజ్ చేస్తాం అనేటువంటి ఆలోచన దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఉద్యోగులు అడుగుతున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి తీర్చలేమనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసు. దాని బడ్జెట్ ఎంత అవుతుంది, దాని లెక్క పక్క ఏంది అనేటువంటిది ఆ ప్రభుత్వానికి కూడా తెలుసు. తర్వాత అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, మిడ్ డే మీల్స్ కార్యకర్తలకు కానీ 1,000-2,000 రూపాయలు ఇస్తే కూడా పాపం వాళ్ళు సంతృప్తి చెంది మళ్ళీ ఒక 2 ఏళ్ల పాటు ఊరుకుండి మళ్ళీ ఒక 1,000-2,000 పెంచమని చెప్పి అడిగేటువంటిది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. 26,000 రూపాయలు గతంలో ఇవ్వాలని డిమాండ్, ఈరోజు 30,000 పైచీలకు వాళ్ళ డిమాండు ప్రభుత్వాలు గుర్తించినటువంటి అంశాలు చెప్తున్నాయి. వాళ్లకు 12,000 రూపాయల కంటే ఎక్కువ జీతం వస్తే మీకు ప్రభుత్వ పథకాలు వర్తించమని చెప్పేసి పెట్టారు. కానీ 12,000 కూడా జీతం రానట్టు వాళ్ళకు కూడా ఈరోజు అయితే తీసేశారు. నాట్ ఓన్లీ అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్సే కాదు, ఈరోజు విఆర్ఓలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. కనీసం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 సంవత్సరాల్లో కనీసం ఎంతో కొంత పెంచుతాడని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూశారు. ఉద్యోగులు కూడా ఆ రోజునటువంటి ప్రభుత్వం పైన సరిగా చేయలేదనే ఉద్దేశంతోనే పోలోమని 1 సైడెడ్గా ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు. ఈరోజు ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోయినప్పటికీ ఒకవైపున టీచర్లు ఆందోళన చెందుతూ ఉన్నారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆందోళన చెందుతుంది. చివరికి ప్రభుత్వానికి కాపలా కాసేటువంటి పోలీసుల్లో కూడా నివురుగప్పిన నిప్పులాగా వాళ్ళకు కూడా ఆందోళన, వాళ్ళకు కూడా రావాల్సినటువంటి 6-7 డిఏలు రావాలి.
వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లా అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది, పిల్లల చదువు వగైరా ఖర్చులు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. టీఏలు కానీ డిఏస్ కానీ అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఎరియర్స్ కానీ పెన్షనర్స్ కానీ ఇవన్నీ కూడా డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, రాలేదు. పైగా ఎస్సీ ఎస్టీ బీసీ పారిశ్రామికవేత్తలను ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామని చెప్పినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఈరోజు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. వాళ్లకు దాదాపు 700 కోట్లు 800 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. అందులో ఎస్సీలు ఎస్టీలే ప్రధానంగా పారిశ్రామికవేత్తలు. ఇట్లా అన్ని వర్గాల్లో కూడా క్రమక్రమంగా వ్యతిరేకత అనేటువంటిది పెరుగుతూ ఉంది. ప్రజలు ఆకాంక్షలు వేరు, ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ పాలన లేనప్పుడు వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రదండం ఏమన్నా ఉందేమో మాకైతే తెలియదు. ఉంటే మరి ఈ 3 సంవత్సరాల్లో హోమ్ రిఫార్ట్ అని చెప్పేసి ఏదైనా చేయగలడేమో, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఆయన దగ్గర ఏమైనా ఉందేమో మాకు తెలియదు. ఎందుకంటే చెప్పినటువంటి వాగ్దానాలు అడగడం, ప్రజల పక్షాన గొంతునిపించడం మా వంతు. మీరు ఎందుకంటే అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టడానికి మీ ఇష్ట రాజ్యంగా మీరు వాగ్దానాలు చేశారు. అవి మేము ప్రజలకు గుర్తు చేస్తాం. కానీ సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత వెల్ఫేర్ని మేము పేదలకు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తున్నారు. అదే క్రికెట్ భాషలో చెప్పాలంటే వైట్ బాల్ పడిన తర్వాత 2020 మ్యాచ్లో హిట్ అని ఒకటి ఉంటుంది. అట్లా ఏమన్నా చేస్తాడేమో మాకైతే తెలియదు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అంటే సూపర్ 6లో ఉండేదే కదా. ఇప్పుడు శ్రీశక్తి పథకం సూపర్ 6లోనే కదా ఉండేది. మొత్తం అప్పుడు ఏం చెప్పాడు, మొత్తం దేశం సరిహద్దుల దాకా మీరు ఎక్కడే తిరగచ్చు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాడు. లాస్ట్ చివరికి జిల్లాకు పరిమితం చేశాడు. ఆడ సగం కోత పడింది. 15,000 ఎంతమంది ఉంటే అంతమంది నీకు 15 అని చెప్పి ఇంట్లో ఉండే వాళ్ళకు 15 అని చెప్పి అందరికీ చెప్పారు. ఆడ మళ్ళీ 2,000 రూపాయలు అక్కడ కూడా కోత పడింది. తర్వాత మహిళలకు 40 సంవత్సరాలు ఉన్న మహిళలకు అందరికీ 1,500 పెన్షన్ అన్నారు. అది పోయింది. 2 చెట్లు 3 చెట్లు 4 లక్షలు అది పోయింది. టిడ్కో ఇల్లు మీ పరిపాలనలోనే కట్టారు, ఇంతవరకు లేదు. 8 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇంకేముంది, మన పరాభవన సంవత్సరం ప్రారంభం రోజు ఉగాది రోజు మంత్రి నారాయణ గారు పరాభవన సంవత్సరం సందర్భంగా టిడ్కో ఇల్లు జాతికి అంకితమని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. కానీ అందరికీ పరాభవమే జరిగింది తప్ప ఆ టిడ్కో ఇల్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న పరిస్థితి ఇది. కాబట్టి బాబు గారి దగ్గర ఏమన్నా మంత్రదండ ఉందో, మేము పాలక వర్గాలకు ఒకటే చెప్తున్నాం, ప్రజలు శాశ్వత పద్ధతుల్లో సొంత కాళ్ళపైన నిలబడి బ్రతకడానికి వారి శక్తిని, వారి యుక్తిని, వారి శ్రమను ఉపయోగపెట్టి వారు ఎదగడానికి కావాల్సినటువంటి అవకాశాలను క్రియేట్ చేయండి. దానికి అనుగుణంగా మార్కెట్ను క్రియేట్ చేయండి. వారిని సొంత కాళ్ళపై నిలబడండి. మీరు ఇచ్చేటువంటి వాగ్దానాల పరంపరలో వారు తడిసి ముద్దయిపోయి మీరు ఇవ్వక 2 ఏళ్ళు తిరగగానే ఈ గవర్నమెంట్ పనికిరాలేదని చెప్పేసి ఇంకొక గవర్నమెంట్ని ఎన్నుకుందామని, ఆ గవర్నమెంట్ పనికిరాలేదని ఇంకొక గవర్నమెంట్ వస్తుందని చెప్తే మళ్ళీ మీరు పోతే వారు పోతే వీరని చెప్పేసి మళ్ళీ మీరే ప్రత్యామ్నాయం చూసుకొని మీ పార్టీలన్నీ చాలా విలువలతో కూడుకున్నటువంటివి, రాజకీయాలపై నిబద్ధత ఉన్నారని చెప్పి ప్రకటించుకునేటువంటి మీ పార్టీలు ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీలో ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్నేళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో మంత్రి ఏంది, ఈ పార్టీకి రావడం ఏంది, ఇక్కడ మంత్రి ఏంది, ఇన్ని రకాల రాజకీయాల్లో కప్పదాట్లు వ్యవహరించేటువంటి మీరు ఇట్లా చేస్తున్నారని మేము ప్రజలకు హృదయపూర్వకంగా 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. వీళ్ళ చేతిలో మంత్ర దండాలు లేవు, ఉన్నాయి తెగనమ్మి కార్పొరేట్లకు కట్టబెట్టి మన మూలుగులు పీల్చి సంవత్సరానికి 6 సార్లు కరెంటు బిల్లులు పెంచి, అదేవిధంగా మనం తినే తిండి పైన, తాగే నీళ్లపైన, పడుకునే మంచం పైన, చివరికి బాత్రూంలకు పోయేటువంటి యూరినల్స్ దగ్గర కూడా మన పైన పన్నులేసే అక్కడికి డబ్బులు రావాలా, ఆ డబ్బులు వచ్చేనే వీళ్ళు కట్టాలా. తాగించు, ఊగించు, ఆ పైన తన్నించు, మళ్ళీ పైన వేయించు అని చెప్పి 36,000 కోట్లు మందు తాగు అని చెప్పేసి ఇందులో నాణ్యతా ప్రమాణాలతో ఉన్నటువంటి మందు తయారవుతుందని చెప్పి చెబుతూ తాగించడానికి ప్రచారం చేస్తున్నారు. మన ఒళ్ళు గుల్లైపోతుంది, సంసారాలు బజార్లో పడుతున్నాయి, కుటుంబ జీవనం చిందరం అవుతుంది. కాబట్టి ఇంకా నమ్ముతారా? నమ్మకండి, వాస్తవాలు తెలుసుకోమని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు కార్పొరేట్ శక్తుల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు, పీపీపీ
టూరిజం ప్రాజెక్టులు పీపీపీ, పోర్టులు పీపీపీ, అదేవిధంగా మెడికల్ కాలేజీలు పీపీపీ, అన్నిటినీ పీపీపీ అంటున్నారు. ప్రైవేటీకరణే సంపద సృష్టిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పాపం దిక్కు తెలియడంలే. పెరుగుతున్నటువంటి అప్పులు, ప్రజల అవసరాలు, నిరంతరాయంగా వడ్డీల మీద వడ్డీలు పెరుగుతూ ఉంటే వీటన్నిటి నుంచి ఎలా సంపదను సృష్టించాలో పాపం తెలియక, తెలిసినా ఇంప్లిమెంట్ చేసేటువంటి పార్టీలో వైఫల్యం చెందుతూ ఆయన అన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పోలే అని చెప్పేసి ఈరోజు అప్పగిస్తారు. మీరు చెప్పినట్లు పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే పేరుతో 4 పీలు పెట్టారు. అక్కడ పీపీపీ అన్న తర్వాత ప్రభుత్వానికి ఏదైనా రావాలి. ప్రైవేటు వ్యక్తులకు 50 ఎకరాలు, 60 ఎకరాలు, 70 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి 90%, 80%, 100% పూర్తయిన బిల్డింగులు ఇచ్చి ఆ కాలేజీల్లో పనిచేసేటువంటి ఎవరైతే ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఉంటారో వాళ్లకు 2 సంవత్సరాలు ప్రభుత్వం జీతాలు ఇచ్చి దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వైద్యం ప్రైవేటీకరణ తర్వాత ఇప్పుడు నీళ్లకు సంబంధించిన దాంట్లో మొన్న మధ్యలో ఒకటి చెప్పాడు. ఇది మనకు పట్టిసీమ దగ్గర నుంచి, పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజీలో పోసి, ప్రకాశం బ్యారేజీలో నుంచి బొల్లాపల్లి చెరువు నింపి అక్కడ నుంచి 860 అడుగులు ఎత్తుకు పైకి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ నుంచి నల్లమల్ల సొరంగంలో 27 కిలోమీటర్లు తవ్వి అక్కడ నుంచి తీసుకొని పోయి కర్నూలు దగ్గర ఉన్నటువంటి బెనకచర్ల డ్యాములో నీళ్లు నింపి అక్కడ నుంచి కిందికి పంపిస్తానని చెప్పాడు. అంటే ఇట్లా అన్నం తింటే ఇబ్బంది అవుతుందని ఇట్లా తినాలని చెప్పి దానికి ప్రభుత్వం రూపాయి కూడా డబ్బులు పెట్టదు, కాంట్రాక్టర్లే పెడతారు అని అన్నారు. అలాంటి కాంట్రాక్టులు ఫ్రీగా పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ఒకేసారి కట్టించాలని నేను అడుగుతాను. ఇప్పుడు ఫ్రీగానే అని చెప్తారు. టెండర్ వేసిన తర్వాత రేపు 10 లీటర్ల వరకు నీకు ఉచితం, 11వ లీటర్ వాటర్ వాడితే నీటి తీరువా పన్ను కట్టాలని చెప్పి అక్కడ అది కూడా పీపీపీనే వేసి ప్రాజెక్టులు పీపీ వచ్చా. చివరికి విశాఖపట్నం లాంటి గ్రౌండ్, గుంటూరులో ఉన్నటువంటి గుంట గ్రౌండ్, విజయవాడలో ఉన్నటువంటి గ్రౌండ్లు వీటి కూడా పీపీల కింద పెట్టి లోపలికి పోవాలంటే నడవాలన్నా కూడా డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదో పీపీపీ అంటే వినడానికి బాగుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అన్ని రేపొద్దున ప్రజలే భరించాల్సినటువంటి పరిస్థితి. భరిస్తారు ఎప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి ఉత్పత్తి పెరిగినప్పుడు, వాళ్ళకు ఆదాయం పెరిగినప్పుడు భరిస్తారు. కానీ ఇప్పుడు వచ్చే జీతమే ఇంత, ఆ జీతం ధరలు పెరిగినప్పుడల్లా జీతాలు పెరగవు కదా. కాబట్టి ఈరోజు మార్కెట్కి పోతే నువ్వు ఇచ్చే జీతానికి ఆడ కొనుగోలు చేయడానికి దానికే డబల్ అయిపోతుంది. అసలు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి నారా లోకేష్ అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు ఎక్కడ వాటి గురించి అసలు ప్రయత్నమే జరగట్లేదు. భారతదేశంలో పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగినా కూడా మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము పెంచము అని చెప్పారు. పాదయాత్రలో చెప్పారు. ఎందుకు ఆ మాట అన్నారు అంటే మాకు ఉన్నటువంటి ఆఫ్ మైండ్ వాళ్ళకి ఏదంటే మాకు తెలిసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిశాయి కాబట్టి వేసేటువంటి వ్యాట్ ట్యాక్స్ ఏదైతే ఉందో 37% వ్యాట్ ట్యాక్స్ ఉందో ఆ వ్యాట్ ట్యాక్స్ని తగ్గించుకొని ప్రజలపైన భారాలు పడకుండా చేస్తారేమని చెప్పేసి మేము భావించాం. కానీ ఇక్కడ ₹1 కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించినటువంటిది లేదు. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు తగ్గించింది లేదు. సెస్సులు వేసేటువంటి దాన్ని తగ్గించింది లేదు. అన్నీ తడిసి మోపడవి బాధేటువంటి పద్ధతిలోనే ఉంది. అందుకనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఎక్కువ ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తుంది. కాబట్టి ఇంకా ఆయన ఎక్కడ తగ్గించేది? చెప్పినాడు, అప్పుడు చెప్పాడు, ఇప్పుడు మర్చిపోయాడు, సమయోచితంగా మర్చిపోయాడు. ప్రజలు భరించండి, మీ బాధలు మీరు పడండి అని చెప్పి ప్రజలను గాలికి వదిలేశాడు. కాబట్టి బాబు గారు చెప్పినటువంటి దాంట్లో ఆయన ఇది ఒకటి. ఇంకా ద్రవ్యోల్బణం రేట్లు, బ్లాక్ మార్కెట్ విస్తరిస్తూ ఉంది. ఆయన నేను అరికడుతున్నా అని చెప్తున్నాడు కదా. బ్లాక్ మార్కెట్ నేను అడుగుతా ఉన్నా, ఎక్కడ అరికడుతున్నారు బ్లాక్ మార్కెట్? మీరు ఏ దశలో బ్లాక్ మార్కెట్ అరికడుతున్నారు? ఇక్కడ లేదని కృత్రిమ కొరత సృష్టించి
రేపు పొద్దున బయటకు వస్తేనే విపరీతమైన రేట్లకు అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ధరల స్థిరీకరణ అనేటువంటిది రాష్ట్రంలో ఫెయిల్ అవుతూ ఉంది. రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా అది ఫెయిల్ అయింది. దాని మూలంగానే ద్రవ్యోల్బణం పెరిగింది. కాబట్టి దానికి తగ్గట్టు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలు పెరగలేదు కాబట్టి ప్రజల్లో ఒక వ్యతిరేకత పెరుగుతూ ఉంది. సరే, ఇవాళ రైతుల పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది. పొగాకు రైతుల దగ్గర నుండి ఆక్వా రైతుల వరకు అందరూ కూడా గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి, మామిడి ధర లేక అన్ని రకాల పంటలు కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా జోక్యం చేసుకోకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? మీరు అనేక సార్లు ఉద్యమాలు చేశారు ఈ 2 సంవత్సరాల్లోనే. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మామూలుగా మాలాంటి పార్టీలు రైతు సంఘాలు చెప్తే పెద్దగా అది స్పందించేటువంటి పరిస్థితిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒకసారి పోయి చూసి వస్తే 4 సార్లు చర్చలకు పిలుచుకొని మాట్లాడతారు. మేము పాజిటివ్గా ఉండి ఉన్నది ఉన్నట్టు చెప్పినాం అనుకో, ఏదో తెలుగులో ఒకసారి ఉన్నది ఉన్నట్టు అంటే ఉండు రచ్చిరాదని అంటారు చూడి, అట్లా అయిపోయింది బాబు గారి పరిస్థితి. అయ్యా బాబు గారు, ఈ పొగాకు కంపెనీలు సిండికేట్గా తయారైనాయి, నో బిడ్ ప్రకటించారు. దాదాపు 350 రూపాయలు వర్జీనియా పొగాకు రేట్ ఇస్తే తప్ప వాళ్ళకు గిట్టుబాటు ధర కుదిరేటువంటి సమస్య లేదు. ఇటు జంగారెడ్డి గూడెంది కానీ అటు ప్రకాశం జిల్లా పొగాకు కానీ నాణ్యతా ప్రమాణాల్లో బలమైనటువంటిది, మంచిది. కాబట్టి దానికి ఆ రేటు ఇవ్వండి అని చెప్పి అడిగితే దానికి లేదు. పైగా ఒక 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 500 కోట్లు దేశంలో ఉన్నటువంటి యూనియన్ గవర్నమెంట్, ఒక 1000 కోట్లు వాళ్లకు డబ్బులు ఇస్తే ముందు వాళ్ళ పొగాకు కొనుగోలు చేస్తారు. దానికి ఇవ్వమంటే దానికి డబ్బులు లేవు. పోనీ ఈ పొగాకు కంపెనీలు ఏమైనా తక్కువ ఉత్పత్తి చేస్తున్నాయా? జాతీయ ఆదాయం తక్కువ ఏమైనా వస్తుందా? దాదాపు 87,000 కోట్ల రూపాయలు మారకం వస్తూ ఉంది. సిగరెట్ దానికి సంబంధించి, పొగాకు దానికి సంబంధించి విదేశీ మారకము వస్తూ ఉంది. అక్కడ వాళ్ళ డబ్బులు ఉన్నాయి, దాంట్లో కూడా ఇవ్వమంటే ఇవ్వలే. పైగా కంపెనీలు సిండికేట్ అవుతున్నాయి. ఐటీసీ కంపెనీ, మహాలక్ష్మి, ఇంకో జీపీటీ కంపెనీ సిండికేట్ అయ్యి రైతుల కడుపు కొడుతున్నాయంటే దానిపైన కూర్చోబెట్టారు, చర్చించారు. ఒక ఉత్తరాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాశారు. 200 కొనుగోలు చేయండి అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. కానీ మేము ప్రకాశం జిల్లాలో ఒంగోలులో దాదాపు ఒక 1000 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాం. 400-500 బైకుల్లో వచ్చారు రైతులు. ఒక 300-400 మంది కాళ్ళనకన ఎర్రటి ఎండపొద్దులో తిరిగి ర్యాలీ నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు గారు 200 కొనుగోలు చేయండి, ఎవరైనా సిండికేట్ అయితే చెవడలు తీస్తా, కొనుగోలు చేయకపోతే నో బిడ్ అని ప్రకటించడానికే వీల్లేదని ఆయన ప్రకటించినా ఇంతవరకు జరగలే. కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిన మేము ఉత్తరాలు రాసి, మీరు ఉత్తరాలు రాసి, ఇంకా పుణ్యకాలం అంతా అయిపోయి ఆ పొగాకు కుళ్ళిపోయి రేపు పొద్దున వాళ్ళు ఏం కావాలి? ఈరోజు వాళ్ళు పొగాకు అమ్ముకోలేదు అనుకోండి, అక్కడ కూలికి వచ్చినట్టు వాళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కూలి డబ్బులు లేక వాళ్ళు ఆత్మహత్యలు ఆశ్రయించే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి పొగాకు రైతాంగం ఇబ్బంది పడుతుంది. అట్టని చెప్పి మొక్కజొన్నకు సంబంధించి ఒక్కొక్క క్వింటాకు వచ్చేసి 700 రూపాయలు ధర తగ్గించారు. అప్పుడు ఆందోళన చేసాం. అటువంటి ఇటువంటి దానికి అంతో ఇంతో యాడ్ చేసి ఏదో చేసినా లేని అనుకుంటే పక్కనే తోతాపూరి కానీ మనగా బగిరిపల్లి మామిడి పళ్ళకు సంబంధించి 4 రూపాయలు పెంచండి నేను, 2 రూపాయలు పెంచుతామని అన్నారు. 2 రూపాయలు లేదు, 2 పైసలు లేదు. అక్కడ కూడా సిండికేటే. అక్కడ కూడా అవి మామిడి పరిశ్రమ ఉన్నటువంటి చోట ఆ పల్పీలు తయారు చేసే వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిలో రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. మరి ఈరోజు ఆక్వా రైతాంగానికి సంబంధించి ఆక్వా రైతాంగానికి ఫీడు సీడు అని చెప్పారు. దానికి 2 రూపాయల 30 పైసలు ఇద్దామని అన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిందే అది కూడా ఇంప్లిమెంట్ కానట్టు పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. దేశంలో రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. 1-2 కాదు. రాష్ట్రంలో ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల కాలంలో కౌలు రైతులు మొదలుకు అన్ని రకాల రైతాంగం దాదాపు అధికారిక లెక్కల ప్రకారం 150 మంది పైచిలకు ఆత్మహత్య చేసుకున్నారు. గత గవర్నమెంట్ 7 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేది. ఈ గవర్నమెంట్ 7 రూపాయలు కూడా ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి ఇవ్వనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఎంఎస్పీ అన్నారు, పైన మేమే కింద మేమే, అది బుల్డోజర్ గవర్నమెంటే, ఇది బుల్డోజర్ గవర్నమెంట్ అని చెప్పేసి 2 డబుల్ ఇంజన్ గవర్నమెంట్ కాదు, ఇది బుల్డోజర్ గవర్నమెంట్. మరి బుల్డోజర్ గవర్నమెంట్, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది లేదు. రైతాంగం వారి సాగు మీరు ఉన్నారు. రాయలసీమ జిల్లాలో పోతే, అనంతపురం లాంటి జిల్లా పోతే చీని, బత్తాయి, మొత్తం దానిమ్మ తోటలు ఫుల్ ఎండగాలి పెరిగాయి. ఏ ఆడవాళ్ళను కదిలిస్తే కన్నీళ్ళ పర్యంతం చెబుతూ ఉన్నారు. కడవల్లో నీళ్లు తీసుకొని వచ్చి కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి చెట్లకు పోస్తే ఆ చెట్లు ఎండగాలిపోయింది.
కన్నబిడ్డల కంటే మిన్నగా సాక్కున్నటువంటి పశువులు కబేలాలకు పోతూ ఉన్నాయి. అక్కడ తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఆ చెట్లు ఎండగాలి ఎకరాకు 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు చీనీ తోటలకు. లేదు దానికి సంబంధించినటువంటి లేదు, ఒక్కడు ఎమ్యూనరేట్ చేయడానికి ఒక్క వ్యవసాయ శాఖ అధికారి కూడా పోలేదు. మేము పోయి వచ్చిన తర్వాత కంటి తుడుపు తిరిగిగా పోతున్నారు. ఎవరికి దానికి కావాల్సినటువంటి రీహాబిలిటేషన్ అందనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, ఈరోజు రాయలసీమ జిల్లాలో అన్ని జిల్లాలో కరువు దాపురించేసింది. ఈ పాటికి ఏమి లేదు. ఈ క్రాపులు ఏది గాలికి చేస్తారా? ఈ క్రాపులు ఈరోజు రైతాంగాన్ని నష్టపరిచేటువంటిది తప్ప అక్కడ ఏమి లేదు. కాబట్టి పొలం ఈరోజు వర్షం జూలై లాస్ట్కి వచ్చింది, వేసినటువంటి విత్తనం అక్కడే మొగ్గ దశలోనే ఎండగాలిపోతుంది. మరోవైపున కరువు, ఇంకోవైపున ఎలిడో ప్రభావం, మరోవైపున పంటలు పండినటువంటి దానికి గిట్టుబాటు ధర లేక, ఇంకోవైపున ఎండగాలిపోయి ఇన్ని రకాలుగా రైతాంగం ఇబ్బంది పడుతుంది. కాబట్టి రైతు ప్రభుత్వం మాది, మేము వచ్చే 20,000 రూపాయలు ఇస్తాం రైతుకు ఆదుకోవడానికి అని చెప్పారు. సంవత్సరానికి 20,000 ఏంది? ఇప్పుడు 4 సీజన్లు అయిపోయినాయి. 4 సీజన్లకు కలిపి మీరు ఇచ్చింది 20,000, ఇంకా ఇవ్వాల్సింది 20,000 రూపాయలు ఉంది. అంటే మీరు 20,000 బిగదీశారు, ఇవ్వలేదు. మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడు 20,000 ఇచ్చే ఏ ముక్కులో పెట్టుకోవడానికి? విత్తనాల రేటు పెరిగింది, యూరియా రేటు పెరిగింది, ఫాస్ఫేట్ రేటు పెరిగింది, అన్ని రకాల వ్యవసాయ రంగ పనిముట్ల రేట్లు పెరిగాయి, వ్యవసాయానికి సంబంధించిన కూల్ రేట్లు కూడా పెరిగాయి. కానీ మీరు ఇచ్చే 20,000 రూపాయలు దేనికి కూడా సరిపోదు. 50,000 ఇవ్వని అడుగుతున్నాం. కనీసం జవాబు చెప్పే పరిస్థితి కూడా లేనటువంటిది ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి రైతు చాలా దారుణమైనటువంటి స్థితిలో అల్లాడిపోతూ ఉన్నాడు, విపరీతమైన బాధకు గురవుతున్నాడు. పంటి బిగున తన యొక్క ఏడుపును ఆపుకునేటువంటి దశ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ 2 ప్రభుత్వాలు వైఫల్యం చెంది. సరే, ఇవాళ లా అండ్ ఆర్డర్ కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్లు జరుగుతున్న పరిస్థితి. గుంటూరులో మనం చూసాం, మొన్న ఒక మహిళని వివస్త్రం చేసి కొట్టినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు ఈ ప్రభుత్వం? లా అండ్ ఆర్డర్కి సంబంధించిన దాంట్లో గుంటూరులో మహిళను విమర్శనం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేసిన సంఘటన అది ఒకటైతే, మన మధ్యన తెనాల్లో ఏదో గంజాయి దొరికిందనో లేకపోతే ఏదో దొంగతనానికి పాల్పడ్డారని చెప్పేసి బయటికి తీసుకొని వచ్చి నడిపదాల్లో వాళ్ళని పెట్టి కాళ్ళు చేతులు ఇట్లా సాపి వాళ్ళ కాళ్ళ మీద ఎక్కి కొట్టి మొత్తం రాష్ట్రాన్ని అంత భయభ్రాంతులకు గురి చేసినటువంటిది కూడా కళ్ళారా చూశాం. మనిషి పరిణితి చెందాలి, దొంగని శిక్షించాల్సిందే, ఎవరు ఇందులో కాదనడానికి లేదు. పైగా ఇక్కడ కృష్ణలంకల్ పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని మార్కాపురం నుంచి పట్టుకొని వచ్చారు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో బంధించారు. చివరికి అతను చచ్చిపోయాడా, బ్రతికున్నాడా, చచ్చిపోయి అంటే ఎలా చచ్చిపోయాడు, మీరు కొడితే చచ్చిపోయారు, కనీసం అస్థికలు ఇవ్వని చెప్పి అడిగితే కూడా ఇవ్వరు. దానిపైన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, అధికార పార్టీ తప్ప ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విజృంభించి దానిపైన చేస్తే 15 రోజుల పాటు అసలు బయటికి రావడానికే భయపడేటువంటి స్థితికి నెట్టేయబడ్డాయి శాంతి భద్రతలు. అక్కడటువంటి పోలీస్ వ్యవస్థ తన చేతిలోకి కంప్లీట్గా అధికారాన్ని తీసుకొని మొత్తానికి ఏం కావాలంటే అది చేసినటువంటి స్థితి. భయపడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడినటువంటి పరిస్థితి ఒకవైపున. ఇంకొకరు క్రాంతి అనేటువంటి మరొక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వస్తే నన్ను చంపేస్తారు కాబట్టి నేను సిఐ నాగరాజు దగ్గరికి రాలేనని చెప్పి తనకు తానుగా ఆత్మహత్య చేసుకొని వీడియో చేసి చనిపోయాడు. నా కూతురు నా కొడుకు ఆచూకీ చెప్పండి అని చెప్పేసి కర్నూలు జిల్లా డోన్ తాలూకాలో గంగమ్మ పోతే ఒక దళిత వైరాలు అసలు ఆచూకీ చెప్పంటే కొట్టి ఆమెను చంపేసినటువంటి పరిస్థితి. ఇట్లా రాష్ట్రంలో ఈ శాంతి భద్రతలు అనేటువంటి క్షీణించిపోయాయి. పోలీసులు విజృంభించి సివిల్ పంచాయతీల్లోకి దిగిపోయారు. దిగిపోయి వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టారాజ్యం ఏమైతుందని చెప్పేసి మెజారిటీ పోలీసులు కొన్ని చోట్ల ఇలాంటి జరుగుతుంది. అధికార పార్టీ ఏం చెప్పితే దానికే వింటున్నారు తప్ప మిగతా వాళ్ళు చెప్పే దాంట్లో వినేటువంటి పరిస్థితి లేనటువంటిది కొనసాగుతుంది. అది వచ్చిన క్రెడిబిలిటీ ఎప్పుడైతే సాయికిస్ను లాకప్ డెత్ చేశారో అది పోతా ఉంది అని చెప్పేసి వెంటనే ఆ కేసును డైవర్ట్ చేయడానికి ఇతరేతరమైన అంశాలపైన దృష్టి పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడే వాళ్ళను, వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళను, లేదా వాళ్ళ చర్యలను ఎవరైనా ఖండించే వాళ్ళను వాళ్ళు విమర్శను తట్టుకోగలిగిన పరిస్థితుల్లో లేరని చెప్పేసి వాళ్ళ చర్యలు ఇటీవల జరుగుతున్నటువంటి చర్యలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏమీ తక్కువేం కాదు.
ఏంటి ఏం ఆశించాం, ఏం జరుగుతుంది ఇప్పుడు, మనం ఏమి ఆశించి వీళ్ళు రావాలనుకున్నాం, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాంట్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి శాంతి భద్రతలు అనేటువంటి ప్రభుత్వం యొక్క కంట్రోల్లో లేకుండా పోతున్నాయనే దానికి ఈ 3-4 ప్రత్యక్ష ఉదాహరణలు చాలు. కాబట్టి ఈ స్థితిలో గవర్నమెంటు నియంత్రణ కోల్పోతూ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చాలామంది ఎందుకు డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే ఇక్కడ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ కార్యకర్తనే కావచ్చు కాక చాలా దారుణంగా మాట్లాడింది. ఒకవైపున గంజాయిని, హెరాయిన్, కొకైన్ అరికడతామని చెప్పి ఈగల్ అని చెప్పి దాని గురించి ప్రచారం చేశారు. ఆ ఈగళ్ళు బీగళ్ళు ఏమైనాయో రోజు వచ్చేటువంటి దాన్ని బట్టి అర్థమైంది. కాబట్టి ప్రభుత్వము మరింత కఠినంగా చట్టాన్ని అమలు చేయడానికి, నిజాయితీగా ప్రజలకు న్యాయం చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయకపోతే ఇప్పుడున్న దానికంటే మరింత భ్రష్టు పట్టిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కొనసాగుతుంది. సార్, కేంద్రంలో చాలా కీలకమైనటువంటి భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ, జనసేన ఎంపీలు మద్దతు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం కూడా ఉండేటువంటి అవకాశం లేదు. కానీ అంత అవకాశాన్ని ఈ రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగించేలాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు వ్యవహరిస్తూ ఉన్నారు? ఏమైనా సాధించారంటారు 25 నెలలు? గొప్పగా సాధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను తొందరగా అమ్మడానికి, అందులో ఉండేటువంటి ఒక 5-6 వేల మందిని బయటికి పంపించడానికి కావాల్సినటువంటి గొప్ప ప్రయత్నం చేశారు. కడపలో 20,000 కోట్ల రూపాయలతో రావాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ను 1,600 కోట్లు దానికి పరిమితం చేసి ఆడ కూడా గొప్పగా సాధించారు. మిగతాటి కూడా పరిశ్రమలు, కథ వ్యవహారం అన్నీ బాగా వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళకు చాక్లెట్లు వచ్చాయి. ఇంకొక ఆయనకేమో మరొకటి వచ్చింది, యోగాలో అదేది కింద వేసుకునే పట్ట, అవన్నీ బాగానే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. సరిగ్గా వీళ్ళు చెప్పడంలో 20,000 కోట్లు రైల్వేలకు వచ్చాయని చెప్పారు. వచ్చినా ఏమో మరి మాకైతే తెలియదు. మిగతా వాటికి సంబంధించి నిధులు వరదలై వచ్చాయని చెప్పారు. అదే వాన రాలేదు కానీ నిధులు మాత్రం వరదలై వచ్చాయని చెప్పారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము వింటా ఉన్నాం, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇన్ని వచ్చినప్పుడు, ఇన్ని సాధించినప్పుడు ఇవన్నీ అప్పులు ఎందుకు అయ్యారా స్వామి అని చెప్పి అడిగితే దానికే జవాబు లేనటువంటి పరిస్థితి. కాబట్టి బాబు గారు చెప్పినా, ఇంకోరు చెప్పినా ఇప్పుడు రాజధానికి సంబంధించిన దాంట్లోనే వెనకబడ్డటువంటి రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, అప్పులతో ఉన్న రాష్ట్రం, దీనికి రాజధానికి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలని చెప్పేటువంటిది విభజన హక్కు చట్టం. దాన్ని ఈరోజు 47,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చింది. అప్పు ఇప్పించడానికి నిర్మలా సీతారామన్ గారు ఎందుకు, నరేంద్ర మోడీ గారు ఎందుకు? మా బాబు గారే చాలా గొప్పవాడు, ప్రపంచ బ్యాంకుతో బ్రహ్మాండంగా అప్పులు తీసుకొని రాగలడు. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు, మరొక జర్మనీ బ్యాంక్ దగ్గర నుంచి అప్పులు తీసుకొని వచ్చి పెట్టిన దాన్ని కూడా ఇది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఓహో వాళ్ళు సహాయం చేశారని చెప్తా ఉన్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం వీరి భుజస్కంధాలపైన ఉంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సాధించుకోలేం. ఎందుకంటే అది మైనారిటీ గవర్నమెంట్. ఈరోజు టీడీపీ అనేటువంటిది పక్కకు జరిగితే గవర్నమెంట్ ఎగిరి ఆ పక్క పడుతుంది. ఇలాంటి సందర్భంలో మంచిగా నిధులు సమీకరించడానికి ఇంకా గొప్ప అవకాశం ఉంది. ప్రత్యేక హోదా అంటే మీరే కావాలండ్రి, మీరే వద్దండ్రి. పాసిపోయిన లడ్డు అని మీరే అంటారు, అది లడ్డు కాదు మళ్ళీ బెడ్ అని మీరే చెప్తే, అన్నీ మీరే చెప్తున్నారు. కావాలనేది మీరే, వద్దనేది మీరే, నల్ల సొక్కాలు వేసుకునేది మీరే, తెల్ల సొక్కాలు వేసుకునేది మీరే, పచ్చ సొక్కాలు వేసుకునేది మీరే, బూతులు తిట్టేది మీరే, మళ్ళీ బూతులు కాదని చెప్పి పొగిడేది మీరే, ఆయన విశ్వగురు అనేది మీరే. మీరు చెప్తా ఉండండి, మీరు చెప్పినట్టు ప్రజలు డూడు బసవన్లాగా తల ఊపుతా ఉంటారు. ఏదో ఒక రోజు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అది బ్లాస్ట్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ ఏమొచ్చిందో ఏమి రాలేదనేటువంటిది ఎక్కడే ఉంది. ఇప్పుడు రోడ్లు నువ్వు నేను వేయించాల్సిన అవసరం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈడొక్క చోటే కాదు, అట్లా ఆ వేరియేషన్కి వచ్చే ద్వారకామై పోయి ఉత్తరప్రదేశ్లో రోడ్లకు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు చూసుకుందాంపా ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో, ఎలా వచ్చిందో. ఇతర ప్రాంతాలు ఉత్తరప్రదేశ్కు ఎన్ని వేల కోట్లు వచ్చిందో, ఆంధ్రప్రదేశ్కు ఎన్ని వేల కోట్లు వచ్చిందో మనం బేరీ చేద్దాంపా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది నష్టపోతుంది, కావాల్సిన నిధులు రావడం లేదు. జిఎస్టీ ట్యాక్స్లు ఎంత వచ్చింది ఇంత అయితే మీరు 350 కోట్లు పెట్టి భజన చేయడానికి మళ్ళీ దాంట్లో ఖర్చు పెట్టి మీరు భజన చేస్తారు. కాబట్టి ఇది జరిగేటువంటిది. కాబట్టి మేమేమి చాలాసార్లు రాష్ట్రానికి మోడీ గారిని తీసుకొచ్చారు, సభలు పెట్టించారు. కానీ రాష్ట్రానికి సంబంధించిన హక్కులు, డిమాండ్లు అడగడం విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారు అనుకుంటున్నారు? కారణం ఏంటంటారు?
అందులో డౌట్ ఏంది, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అడగగలిగినటువంటి పొజిషన్లో లేరు. మాకు ఇది కావాలని అడిగి డిమాండ్ చేయగలిగిన స్థితిలో లేరు. ఇది జగమెరిగిన సత్యం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు కుర్చీ వస్తుందా అని చెప్పి పాపం ఆయన కాసుకొని ఉన్నాడు, బాగా చెప్తా ఉన్నాడు ఏది చంద్రబాబు నాయుడు గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వైపున పవన్ కళ్యాణ్ గారికి మంచి ప్రయారిటీ ఇచ్చినట్టే కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరూ ఏకమయ్యారు, పైన అక్కడ అడగలేదు. నీకెందుకులే అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఏ పద్ధతిలో జరగాల్సినంత జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరూ అడగగలిగినటువంటి పొజిషన్లో లేరు. అడిగింటే పవన్ కళ్యాణ్ గారికి జలుబు చేసి చాక్లెట్ ఇచ్చి ఎట్లా పోతారు? కాబట్టి వాళ్ళు నిజంగా రాష్ట్రం కోసం అయితే ఇదో మేము ఇన్ని వేల కోట్లు తీసుకొని వచ్చాం అని చెప్పాలి. ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచి పోయేటువంటి ఆదాయం ఎంత, మనకు వచ్చేటువంటి పన్నుల్లో వాటా ఎంత అనేటువంటిది లెక్కలు గణాంకాలు తీస్తే మనకు రావాల్సిన దాంట్లో తక్కువ వస్తున్నాయనే ఈరోజు నివేదికలు బయటపడతాను. కాబట్టి సరైన పద్ధతిలో అడగలేకున్నారు, నెల్లి లేకున్నారు. సరేగా మేము చేస్తున్నాం, అడగకపోయినా గవర్నమెంట్ ఇస్తూ ఉంది అని అంటే ఇంకా లెక్కలు చెప్తారు ఎక్కడెక్కడన్నీ. దానికేం కొరవే ఉంది, ఎక్కడెక్కడ లెక్కలన్నీ ఒక్క పెట్టున దంచుతారని చెప్పేసి అవసరమైన సందర్భంలో అన్ని లెక్కలు ఎక్కాలి. ఆడదాకా పోయేవాడు అంత ఓపిక దేవుడు, చూసేదెవరు, నిజంగా పత్రికలు టీవీలలో రాసేదెవరు. ఒకప్పుడు కారు చీకట్లో కాంతిపుంజం లాంటిది జర్నలిజం. ఈరోజు అక్షరాలే అమ్మకానికి గురవుతున్నటువంటి దశ. కాబట్టి అక్షరాలే అమ్మకానికి గురైపోయి ఫోర్త్ ఎస్టేటే హౌడీ మోడీ అని మోడీకి దానికి భజన చేసుకునే కార్యక్రమాలకి పోయిన తర్వాత ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, రాను కూడా వచ్చినట్టు వస్తుంది. జనం యొక్క అభిప్రాయాన్ని మలచడానికి కావాల్సినటువంటి కళాలు ఆ వైపున కదులుతూ ఉంది. కాబట్టి పత్రికల్లో వచ్చేటువంటిది, టీవీలో వచ్చేటువంటి వార్తలను పట్టుకొని ప్రజల యొక్క ఆలోచనలు ఇదే కాబోలని చెప్పి నమ్మడానికి వీలైనటువంటి స్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని శోధించు, తర్కించు, సెర్చ్ చేయి, వాస్తవాలను బయటికి వెలికింది తప్ప ఇప్పుడు పత్రికలు టీవీలు నడిపితే దాని ప్రకారం మనం పోయినాం అనుకోండి, మనం మళ్ళీ తిరిగి శంకరగిరి మాన్యాలు ప్రజలు పట్టాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్.